జాబ్ వస్తే నేను సాక్ష్యం చెల్లిస్తాను, దేవుడిని మొక్కుకున్నాను. నా సాక్ష్యం వచ్చింది, నేను దేవుడిని సాక్ష్యం చెల్లించుకుంటున్నాను. నా పేరు ఆంజనేయ, నేను తమిళ నుంచి వచ్చాను. రీసెంట్గా నా 10th అయిపోయింది. నేను 10th ఎగ్జామ్స్ వచ్చేటప్పుడు చాలా సరికి లోనే అయ్యాను. నేను చాలా ఊహించాను, చాలా బాగా ఊహించాను, కానీ అనుకున్నంత అడగపోయాను. రోజు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రోజు చాలా బాధపడేవాను. ఆ సమయంలో నాకు మొత్తం చర్చకు వచ్చి సాక్ష్యం చెప్తానని నేను ప్రే చేశాను. అమేజింగ్, నాకు 10th క్లాస్లో 500 మార్క్స్ వచ్చాయి. నా ఫ్రెండ్ పని చెప్పేసరికి నేను ఆశ్చర్యపోయాను. నేను దేవుని చాలా రుణపడి ఉంటాను. నా పేరు ఇలియాసు, రామచరణపురం నుంచి వచ్చాను. జూన్ నెలలో 2, 3, 4, 5 తారీఖులో విపరీతమైన నడుములతో కూర్చోలేకపోయాను, నడవలేకపోయాను, పడుకోలేకపోయాను. కానీ నా ఇంట్లో ఎప్పుడు ప్రేయర్ ఆయిల్ ఉంటుంది. ఆ ప్రేయర్ ఆయిల్ తీసుకొని ప్రార్థన చేసి దాన్ని స్వీకరించి కుర్చీలో కూర్చొని ఒక కళ్ళు మూసుకొని దేవుడిని తెలుసుకున్నాను. 1 గంటన్నర సేపట్లో ఈ నొప్పి ఎడిపోయిందో ఏమైందో నాకే తెలియదు. దేవుడికి స్తోత్రం, దేవుడికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుస్తున్నాను. దేవుని నామే అందరికీ వందనాలు. ముఖ్యంగా నాకు ఛాన్స్ ఇచ్చిన వాళ్ళు. నెక్స్ట్ నాకు వీళ్ళు టీచర్ నా పేరు సార్. మా అక్క బాగా ఎప్పుడు కొట్లాడుకునేవాళ్ళు, ఎప్పుడు దేవుడు ఉండేవారు కాదు. 3 years నుంచి పిల్లలు ఒక 1 year బాగా ఉన్నారు. తర్వాత 3 years కూడా ఏవో సంవత్సరాలు ఏవో విడాకులు తీసుకోవాలనుకున్నారు. అయితే నేను ఇక్కడ 3 years నుంచి చర్చకు వస్తున్నాను. నేను ఎప్పుడు ఈ వీక్స్ వస్తాను అనుకోలేదు, కానీ అట్లా అనుకోలేదు. కానీ ఇప్పుడు లాస్ట్ మంత్ నుంచి నేను వస్తున్నాను. నేను 7 weeks వస్తాను ప్రభు అనుకున్నాను. వాళ్ళిద్దరు కలిస్తే లాస్ట్ సోమవారం రోజున వాళ్ళిద్దరు కలిసారు. దేవుడికి వందనాలు. నాకు అమలాపురం అండి. మేము మైలవరం ఉంటామండి. 2 సంవత్సరాల నుంచి నేను 2 సంవత్సరాల నుంచి ఈ చర్చికి వస్తున్నానండి. కానీ ఇక్కడ ఎంతో గొప్ప కార్యక్రమాలు జరుగుతున్నాయని నాకు తెలుసండి. కానీ మా తమ్ముడు దుబాయ్లో ఉంటాడండి. మా తమ్ముడు కోసం సాక్ష్యం చెప్పాలనుకున్నాను. ఆయన వెళ్ళిన 2 నెలలకి కామెంట్ అయినాయండి, కానీ డబ్బులు లేవండి ఆయన దగ్గర. లేకపోతే ఆయన పక్కన పాస్టర్ గారే ఎల్లు బాబులో నేను డబ్బులు ఇస్తానని ఆయన డబ్బులు ఇచ్చి పంపించారండి. కానీ కాకినాడ హాస్పిటల్లో నొప్పి చేశారు, కానీ రక్తం మారిందయ్యా, చాలా ఎక్కువైపోయింది, ఏం చేయాలో మాకేం తెలియదు అన్నారు. నెలనాళ్ళు మందులు వాడారు, కానీ ఏం కవర్ కాలేదు. హైదరాబాద్ పంపించారండి. పంపితే పెద్ద హాస్పిటల్, అపోలో హాస్పిటల్లో చూపించారు. కానీ 10 రోజులు మందులు వాడి నీకు అన్ని క్యాన్లు అవి చేసి 10 రోజుల వరకు మేము చెప్పలేమన్నారు. ప్రభా, నువ్వు గొప్ప దేవుడు అయ్యా, నేను నమ్మిన బిడ్డలు సిగ్గుపరిచే దేవుడు కాదు. నేను నా తమ్ముడి కోసం నేను సాక్ష్యం చెప్పుకోవాలి, ముక్తిని చచ్చిపోయాను. అది నా తమ్ముడికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మళ్ళీ దుబాయ్ తిరిగి వెళ్ళాలి అని నేను ప్రార్థించాను. కానీ అలాగే ఆ దేవుడు గొప్ప మేలు చేశాడు. నా తమ్ముడు మళ్ళీ నెల తిరగకుండా దుబాయ్ వెళ్ళిపోయాడు. అందరికీ వందనాలు. దేవుని నామ పేరు మీ అందరికీ వందనాలు తెలుసుకున్నాను. నా పేరు సుభాష్, నేను ఫస్ట్ ఇయర్ ఇంటర్ కాలేజ్ చదువుతున్నా. నేను ఒక క్రిస్టియన్ హాస్టల్లో చదువుకుంటున్నా. అయితే మా మమ్మీ 2 years నుంచి చదువుకొస్తున్నారు. మా మమ్మీ మాకు కూడా చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండేటివి. అయితే మేము 10th అయిపోయిన తర్వాత నేను కాలేజ్ చదువుకోవాలని చాలా ఇష్టపడేటోడిని. అయితే దేవుడు నాకు 2012లో నాకు వాగ్దానం దయచేశాడు. నిర్గమకాండం 16:4 ఇదిగో నేను నీ కొరకు ఆకాశం నుండి ఆహారం కురిపించేద్దని వాగ్దానం దయచేశాడు. అయితే నేను ఆత్మపూర్వకంగా చాలా దుప్పుకొని చాలా ఆకలికొని ఉన్నాను. నేను చదువుకోలేని ఆశ నాలో ఉంది. కానీ ఇక్కడ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను కాలేజ్ చదువుకోలేకపోయాను. కానీ దేవుడు నా జీవితంలో గొప్ప అద్భుతం చేశాడు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మా మమ్మీ నన్ను ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత నేను ప్రభువుని వేడుకున్నాను. తండ్రి, నువ్వే ఒక స్పాన్సర్ కింద వచ్చి నువ్వే నన్ను చదివించాలి, నువ్వే నాకు తప్ప నాకు తండ్రి లేడు తండ్రి అని నేను ఆయన వేడుకున్నప్పుడు ఆయన ఒక క్రిస్టియన్ హాస్టల్లో నేను 6 నుంచి 10th వరకు చదువుకున్న రాక్షసులో కూడా ఆయన మళ్ళీ నాకు స్పాన్సర్ కింద దయచేసి ఆయన నన్ను చదివించాడు. అదేవిధంగా మళ్ళీ మాకు ఇంకా స్థలం లేదు, ఇల్లు లేదు, ఏం లేదు తండ్రి అని మా మమ్మీని ప్రార్థించినప్పుడు మరి నువ్వు మాకు స్థలం దయచేస్తే తండ్రిని నేను 2 సెంట్ల స్థలం మాకు దయచే ప్రభా, మేము 7 వారాన్ని సన్నిధికి వసంతానని మొక్కున్నప్పుడు దేవుడు అద్భుత రీతిగా మాకు 4 సెంట్ల స్థలాన్ని మాకు దయచేస్తాడు.
Praise the Lord. Thank you, Jesus. Hallelujah. नाम रेणुका। हमारा मर्द छोड़ के गए थे, मैं बोली इधर ही आके मैं प्रेयर करी, हमारा मर्द आना बोल के बोले तो हमारा मर्द आना। Hallelujah. Praise the Lord. Thank you, Jesus. దేవుడికి వందనాలు, సాగించిన అయ్యాకు వందనాలు, అందరికీ వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే డిసెంబర్ 25వ తారీఖు మా కూతురు కనబడకుండా పోయింది. కనబడకుండా పోయినప్పుడు మేము చాలా బాధలు వేదనలో ఉన్నప్పుడు ఈ చర్చిలో ఉన్న ప్రభాకర్ అని ఒక వ్యక్తి మా ముద్దకి పాస్టర్ దగ్గరికి బిడి పాస్టర్ దగ్గరికి పోతే అక్కడ ప్రేర్ చేస్తాడు, అతను చెప్తాడని చెప్పేసి అప్పుడు ఆయన చెప్పినప్పుడు అతను నేను ఇద్దరు ఇక్కడికి బిడి పాస్టర్ దగ్గరికి వచ్చినప్పుడు అయ్యగారు నాకు ప్రేర్ చేసి అమ్మాయి ఒకటి లేదు ఇద్దరు ఉన్నారు, నువ్వేం భయపడకు, అమ్మాయి బాగానే ఉన్నారు వాళ్ళిద్దరు, వాళ్ళు కాకపోతే కొద్దిగా టైం పడుతుంది వస్తారు, మీరు బాధపడకండి, మీ ప్రార్థన మీరు చేసి దేవుడు నమ్ముకొని మీరు ఉండరని చెప్పినప్పుడు సరే అని చెప్పేసి మేము ఇంటికి వెళ్ళాక రోజు ఇక సరే అని చెప్పేసి మేము దేవుని చిత్తంలోని దేవుని ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు 15 రోజుల వరకు మాకు మా పాప తిరిగి ఇక్కడ పలానా చోట ఉన్నదని చెప్పేసి తెలిస్తే ఆ అమ్మాయిని మేము తీసుకొని వచ్చి ఆ అబ్బాయికి మేము మ్యారేజ్ చేసిన తర్వాత కూడా ఇంకో అమ్మాయి కూడా నెల లోపల ఇంకో అద్భుతం దేవుడు చేసి ఇంకో అమ్మాయి మ్యారేజ్ కూడా చేసిండు. దేవుడు మాకు గొప్ప మేలు చేసిండు. అబ్బాయి ఎన్నో మాకు భయాలు చెప్పాడు. అయినా ఇప్పుడు అబ్బాయి మాకు చాలా సన్నిహితంగా కుమారులాగా మంచిగా ఉండి అమ్మాయిని మంచిగా చూసుకుంటూ ఉన్నాడు. అంతేకాకుండా నేను ఇక్కడ సాక్ష్యం చెప్తానని ఇన్ని రోజులు ఇక్కడ సాక్ష్యం చెప్పకుండా ఇప్పుడు ఇక్కడ ఏప్రిల్ నుంచి ఇక్కడనే నేను చర్చికి పోతున్నా, అయినా కానీ నేను సాక్ష్యం చెప్పకుండా ఉన్నప్పుడు మొన్న ఫస్ట్ రోజు నాకు బాగా నొప్పి వచ్చి అసలు దమ్ము శ్వాస నాకు ఆడట్లేదు, దేవా నాకు ఇది ఏంది అని చెప్పి నేను హాస్పిటల్ వాళ్ళంటే నా డబ్బులు లేవు, నేను నా పరిస్థితి ఏంది దేవా, ఇప్పుడు ఎవరికి నేను ఫోన్ చేసినా నన్ను తీసుకెళ్ళి ఎక్కడ ఏ డాక్టర్ దగ్గర వేస్తారో, నేను ఏ ఐసీలో నాకు పెడుతున్నా దేవా అని నాకు ప్రాణం పోదానే బాధతో నేను బాగా ఏడ్చుకుంటా రూమ్లో పోయి ఒక్కనే ఉండి పేరాయి తీసుకొని తాగి బైబిల్ ఇట్లా గుండె మీద పెట్టుకుంటే గుండె ఇట్లా చాలా స్పీడ్గా కొడుకొని అసలు బైబిల్ గుండె మీద ఆగట్లేదు, అయినా నేను చనిపోతున్నామో దేవా మీ చిత్తం దేవా అని చెప్పేసి నేను అట్లనే పండుకొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు గంట చెప్పట్ల నా నొప్పంతా తక్కువయ్యి చల్ల చెంట వచ్చి నన్ను దేవుడు స్వస్థపరిచింది. దేవుడికి వందనం. దేవుడు దగ్గర ప్రభు మహానుభావుడు తండ్రి నైనా మీ నాకు మాది ఈస్ట్ గోదావరి జిల్లా కాకినాడ సంతర్భంలో మాకుండే బాధలతో మాకుండే సమస్యలతో సడమతో భయంతో ఇక్కడ బతుకు వాళ్ళు అయినా తండ్రి అందరూ కూడా చర్చికి వెళితే మొత్తానికి చర్చికి వెళితే మీ సమస్యలు పూర్తిగా తొలగుతాయి అలాగని చెప్పి అందరూ చెప్పడం జరిగింది. మేము అదే నాకు 30 రోజులు పిచ్చి కింద వచ్చి మా పాప పెళ్ళి అయ్యలేదు, అన్ని రకాల బాధతో వెంటనే బాధతో ఏదో చేయకుండా భూమి మీద ఎన్నారన్నా ఇంతే కదా అని చెప్పి నేను ఎంతో బాధతో నేను నిరుత్సాహంతో ఉంటే అందరూ కూడా పక్కన ఉన్న వాళ్ళు కూడా చెప్పి మొత్తానికి వెళితే పూర్తిగా మీకు నయమవుతుంది. సత్యమైన దేవుడు సర్వలోకాధిపతులు దయాళుడు మహానుభావులు యేసు ప్రభు నమ్ముకున్న వారికి ఎప్పుడు కూడా ఆయన సహాయం చేసి ఆదరిస్తారని అందరూ చెప్పడం నేను మీ సన్నిధానానికి వచ్చి ప్రభు నాకు ఫిక్స్ ఈ సన్నిధానానికి వచ్చి మేము మొరబెట్టుకుంటే మాకు ఉండే పిచ్చి కింద వచ్చేది అది తగ్గినది, పాప పెళ్ళి అవ్వాలని అలాగని చెప్పి కోరుకున్నాం, వచ్చి సీట్ రాసి ఉండీలు వేసాం. అదే సీట్ ప్రకారంగా నాకు ఒంట్లో తగ్గినది, మా పాప పెళ్ళి కూడా అయింది, అందరం కూడా సుఖంగా ఉన్నాము, సంతోషంగా ఈ పాప ఈ సమస్యతో ఉన్నాము. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి సహాయం అందించారు.
ప్రతి ఆదివారం కనీసం 10-12 మంది దేవుని సన్నిధికి వచ్చి వారి సాక్ష్యాన్ని పంచుకుంటున్నారు. ఆ శక్తి కలిగినటువంటి అద్భుత శక్తి కలిగిన మన మధ్య నివసిస్తున్న ఆ దేవాలయం ముందు మనమందరం ఒకసారి మోకరిస్తాం. అందరం మోకరిస్తాం. రెండి ఆరాధించడం దేవాలు దేవుని అని ఆరాధన గానం పాడుకుంటూ ఆయన సన్నిధిలో పూర్ణ విశ్వాసంతో ఇంతమందికి స్వస్థత విడుదల కలిగించిన ప్రభు తప్పకుండా మన ప్రార్థన కూడా ఆలపిస్తారు. మనము వేదనలో, వ్యాధి బాధలో, కష్టములు ఉన్నప్పుడు కనికరమును బట్టి ఆ ప్రభు మన ప్రార్థన ఆలపిస్తారు. ఆ దేవుని సన్నిధిలో అందరూ మోకరించండి. అందరూ మోకరించి ఈ ఆరాధన పాడుతుండగా భక్తితో ప్రార్థిస్తాం. రెండే ఆరాధించడం దేవాది దేవుని అని పాట పాడబడ్డాం. When
బాధలను స్వస్థపరిచే దేవుడు మనస్సుగా ఆయన నిండు మనసుతో భక్తి విశ్వాసంతో ఆ హృదయంలో మోకరించి ప్రార్థిద్దాం. Hallelujah.
రెండు చేతులు జోడించి మోసుకొని దేవుని సన్నిధిలో అలాగే ప్రార్థిస్తాం. సర్వశక్తివంతుల దేవా, మరొక ఆదివారం మీరు మనందరినీ నీ ఆలయంలో చేసేందుకు స్తోత్రం. యేసయ్యా, నీ కరిగణములు బట్టి, నీ కరుణను బట్టి మమ్మల్ని దీవించమని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ప్రభువు, వాక్యం బోధించే గురువులు నీ ఆజ్ఞలకు సమర్పిస్తుంది. ప్రభువు, మీకు వాక్యం వారి నోటిలో ఉంచమని ప్రార్థిస్తున్నాను. యెర్మయా నోటిలో నీ వాక్యం ఉంచినట్లు ప్రభువు, మీ గురువు నోటిలో నీ వాక్యం ఉంచమని ప్రార్థిస్తున్నాను. పాటలు పాడుకున్న సహోదరి సహోదరులందరినీ, యేసయ్యా వాద్యములను వాయిస్తున్న సహోదరులందరినీ నీ ఆలయంలో ఎంతో భక్తి విశ్వాసంతో మోకరించి ప్రార్థిస్తున్న వాక్యం వినాలని ఆత్మతో వచ్చిన ఈ బలులందరినీ యేసయ్యా నీ ఆజ్ఞను సమర్పిస్తున్నాను. వారి తరపున వచ్చిన బలులను, వారి తీసుకు వచ్చిన అనాథ వ్యవస్థలో ఉన్న వారి కుటుంబ సభ్యులు పెద్ద మిత్రులను కూడా దీవించు. వారి తీసుకొచ్చిన వస్తువులన్నింటినీ ప్రభువా నీ ఆజ్ఞను సమర్పిస్తున్నాను. పునీత మిఖాయిల్ గారు, పునీత రఫాయిల్, పునీత గేబ్రియల్ మొదలైన కావడోలు మా కోసం ప్రార్థన చేసిన దేవుడు, సకల పునీతులారా, సకల మోక్షవాసులారా, అలా పేరు కానున్న పునీతులారా, పునీతులారా, ఈ వీళ్ళందరి కోసం ప్రార్థన చేయబడు. ఆత్మదేవాలయాన్ని పంచవేసి ఈ ఆలయంలో వీళ్ళందరినీ సాధనటువంటి ఆత్మలు తీసుకురాకుండా ప్రభువా, స్వస్థతలు విడుదల గురించి వాక్యం నిలబెడుతుండగా ఈ వీళ్ళందరినీ నీ ఆత్మలో ఉంచుకుని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మని కంచి వేసి ఏ దుష్ట శక్తి కూడా ఈ ఆలయంలోకి రానియకుండా ప్రభువాని శక్తితో, నీకు ఆత్మీయతో ఈ మన సంరక్షితున్న ప్రభువాన్ని ప్రార్థిస్తున్నాను. నీ పరిశుద్ధాత్మలో ఇక్కడ ఈ ఆలయంలో యేసయ్యా స్వస్థతలు విడుదలలో పవిత్రత శక్తితో అమ్మా మరియమ్మ, యేసు క్రీస్తు తల్లి, మీ బిడ్డలైన అందరి కోసం ప్రార్థన చేయమని పెట్టుకుంటాం. ఆ తల్లి మరియమ్మ ప్రార్థన సహాయం కోరుకుంటూ అందరూ కలిసి దేవుని ప్రసాదము చేత మరియమ్మ వందనము పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగునుగాక. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 గట్టిగా చెప్పండి కదా. అందరూ కూర్చోండి. కృష్ణ స్నేహితులకి ప్రియులారా, దేవుని భక్తులారా, My dear brothers and sisters in Jesus Christ, 2 వారాల క్రితం మనం ధ్యానించాం. దేవుడు మనందరినీ సదాకాలం మరణము లేకుండా, వ్యాధి బాధలు ఏమీ లేకుండా ఆయనతో సహవాసం ఏర్పరచుకుని జీవించడానికి సృష్టించారు అని. 2 weeks back we saw the Lord's message that the Lord wanted us to live in good health and remain in His presence forever. సొలొమోను జ్ఞానగ్రంథములో 1వ అధ్యాయము 13, 14, 15 వచనాలు ఒకసారి, అలాగే 16 వచనం ఒకసారి చదువుతాను.
Wisdom of Solomon, chapter 1, to see 13, 14, 15, 16 బైబిల్ నెంబర్ తీసుకుంది. సొలొమోను గ్రంథము 1వ అధ్యాయము 13 నుంచి 16. మృత్యువు దేవుడు కలిగింపలేదు, ప్రాణులు చనిపోవుటను చూసి అతడు సంతసింపుడు. ప్రాణులు మానవులు చనిపోవడం చూచి దేవుడు అస్సలు సంతోషపడలేదు. అతడు ప్రాణి కోటిని జీవించుట కొరకే సృజించెను. మానవులందరినీ సకల ప్రాణిని కూడా జీవించుటకే ఆయన సంతోషించాడు. God created every human person to live and to live forever. అతడు చేసిన ప్రాణులన్నీ ఆయన ఆరోగ్యములతో అలరారుచున్నవి. జీవులలో వాటిని తెలియజేస్తుంది. Wicked people, evil and sinful people invited death, sickness, diseases and all afflictions to the human world. గమనించండి ప్రియులారా, వాక్యం తెలియజేస్తుంది, దుష్టులు, దుర్మార్గులు, పాపాత్ములు, దేవునికి విరుద్ధమైన పద్ధతిలో నడుచుకున్న వారు ఈ లోకానికి శాపము, రోగము, వేదనలు, దానికి ఫలితముగా మరణమును ఆహ్వానించిరి అని వాక్యం తెలియజేస్తుంది. The ungodly men, wicked people, evil people, sinful people, because of their very presence of life and wickedness, invited sickness, sin, punishment, curse, and as a result, death. ప్రియులారా, అందుకే ఈనాడు మనం చదివినటువంటి సువిశేష పట్టణంలో ప్రభువు తండ్రి ఏకైక కుమారుడు యేసుక్రీస్తు లోకానికి వచ్చి 3 సంవత్సరాల మానవులతో అనుదినం కలిసి జీవిస్తూ ఉన్నప్పుడు వారి వేదన, రోగము, కష్టాలు, సమస్యలు, వైశాఖిక బంధకాలు అన్నీ చూసి ఆయన బాధపడుతూ ఉన్నారు. నా తండ్రి చేసిన బిడ్డలు ఇలా జీవిస్తూ ఉన్నారా, నశించిపోతూ ఉన్నారా, కష్టపడుతూ ఉన్నారా అని ఆయన బాధపడుతున్నారు. In today's gospel message we saw that Jesus, who came to redeem the world, stayed for 3 years with his disciples and saw the human misery, people struggling in pain, not able to come out of sickness, bound by the evil forces, and his heart was full with compassion for the people. మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనం ఒకసారి చదువుదామా? Gospel of Matthew chapter 9 verse 36. నిస్సహాయులై బాధలతో బ్రతుకుచు కాపరి లేని గొర్రెల వలె చెదరియున్న జన సమూహమును చూచి ఆ కరుణామయుని కడుపు తరుముకొనిపోయెను. ప్రియులారా, మరొకసారి జాగ్రత్త ఆ వాక్యం మళ్ళీ వినండి. ఎంత మంచి బంగారు వాక్కు. నిస్సహాయులై బాధలతో బ్రతుకుచు కాపరి లేని గొర్రెల వలె చెదరియున్న జన సమూహమును చూచి ఆ కరుణామయుని కడుపు తరుముకొనిపోయెను. The heart of Jesus was moved with compassion, looking at the suffering of the people, their helplessness. They are like sheep without a shepherd. ప్రియులారా, గమనించండి, నీవు బాధలో, రోగములో, సమస్యలో, ఇబ్బందుల్లో ఉండగా యేసుక్రీస్తు పరాకర కూర్చొని ఏమాత్రం సంతోషించడం లేదు, దేవుడికి ఏమాత్రమో ఆనందము కూడా లేదు. నువ్వు నేను బాధలో, సమస్యలో, కన్నీటిలో ఉన్నప్పుడు God does not feel happy. He is not enjoying at your misery, pain and suffering, at your sickness, at your possessions. He is taking pity for you. అందుకే ఆ యేసు ప్రభువు మానవుని ఉద్ధరించడానికి, బాధలో, కన్నీరు, సమస్యను తీసివేయడానికి, కన్నీటిలో ఉన్న వారిని ఓదార్చడానికి ఎవరు కూడా లేరు అని ఆ పరిస్థితిని గ్రహించి ఆయన అంటున్నారు, పంట విస్తారముగా ఉన్నది కానీ పనివారు చాలా తక్కువ. Looking at the pitiful condition of the people,
their fears, their sicknesses, their affliction, weighed down by the problems of life, Jesus is inviting the people. The crop is ready, but there are no laborers. 37వ వచనం చదువుదామా? అప్పుడు యేసు తన శిష్యులతో పంట మిగులును కానీ కోత కంటే తక్కువ. The harvest is plentiful, but the laborers are few. అంటే ప్రియులారా, సమస్యలో ఉన్నవారు చాలా మంది, కన్నీటిలో జీవిస్తున్న వారు చాలా మంది, రోగంలో ఉన్నవారు చాలా మంది, అప్పుల సమస్యలో ఉన్నవారు చాలా మంది, జీవిత భారం వలన కృంగి కృషించిపోతున్న వారు చాలా మంది, దయ్యాలు భూతాలు వైశాఖ శక్తి పొందకాల్లో ఉన్నవారు చాలా మంది. కానీ వారిని ఉద్ధరించేవారు, వారి కోసం ప్రార్థన చేసేవారు, వారి కోసం పని చేసేవారు, వారిని ఓదార్చేవారు ఈ లోకంలో తక్కువగా అని అర్థమే. The Lord understands that the people's life, there are many who cry because of the problems of life, weighed down with financial difficulties, sicknesses and diseases, bound under the bondage of the evil spirits. And the Lord is looking for people who can pray for all this suffering humanity. The harvest is plentiful, but the laborers are very few. ఆ విషయాన్ని సరిగా అర్థం చేసుకుని ఆ యేసుక్రీస్తుకు తెలుసు, తాను ఒక్కడే ఇంతమంది కోసం పని చేయలేదు. ఆయన ఒక్కడే ఈ లోకమంతా తిరిగి అందరినీ ఓదార్చి రోగులకి స్వస్థతలు, పైశాచిక బంధకాల వారికి విడుదలలు, కృంగిపోయిన వారికి బలము, పడిపోయిన వారికి దేవదత్తకం ఆయన ఒక్కడే చేయలేడు అని తెలుస్తుంది. ప్రియులారా, ఆ యేసుక్రీస్తు ఆ కరుణామయుడు 12 మందిని ఎన్నుకున్నాడు. The Lord knew that you would not be able to accomplish the whole task, liberating the people from the clutches of the evil spirits, from sickness and death. And so, with the compassion for the people, He is choosing 12 disciples. మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనం ఒక్కసారి విందామా, ధ్యానిస్తామా? ఆయన 10 మందిని ఎన్నుకొని వారికి ఏమని చెప్పి పంపిస్తూ ఉన్నారు, ఏ అధికారం ఇచ్చి పంపిస్తూ ఉన్నారు, ఏ ఆజ్ఞ ఇచ్చి పంపిస్తూ ఉన్నారు చూడండి. యేసు తన 12 శిష్యులను చెంతకు పిలిచి 12 శిష్యులను చెంతకు పిలిచి దుష్ట ఆత్మలను పారద్రోలుటకు. చూడండి, ఆ 12 మందిని పిలిచి ఆయన దేనికి పంపిస్తూ ఉన్నారని. నంబర్ 1, దుష్ట ఆత్మలను పారద్రోలుటకై, to cast out the evil spirits. సకల వ్యాధి బాధలను పోగొట్టుటకు. సకల రోగ వ్యాధి బాధలను పోగొట్టుటకు. నంబర్ 2, వారికి అధికారం ఇచ్చెను. వారికి అధికారం ఇచ్చెను. చూడండి, 2 అధికారాలు. 12 మందిని పిలిచి మీరు వెళ్ళి పైశాచిక శక్తి బంధకాలు ఉన్న వారికి విడుదలలు లేదా దయ్యములు వెళ్ళగొట్టడానికి అధికారం ఇస్తూ ఉన్నారు. రెండవదిగా రోగ వ్యాధి బాధలు ఉన్న వారికి స్వస్థత ఇవ్వడానికి అధికారం ఇస్తూ ఉన్నారు. Jesus called his 12 disciples. He gave them authority over unclean spirits to cast them away and to cure every sickness and disease. ప్రియులారా, ఈ 12 మంది వెళ్ళి చాలా మందికి స్వస్థత ఇచ్చారు యేసు నామములో. In the name of Jesus, the 12 disciples, the apostles, gave deliverance, cured the very sick in the most precious name of Jesus. ఈ 12 మంది వెళ్ళి చాలా మందికి విడుదల ఇచ్చారు. These 12 apostles gave deliverance to many people. ఈ 12 మంది వెళ్ళి చాలా మంది కన్నీటిలో బాధలో ఉన్న వారిని ఓదార్చి యేసు క్రీస్తు వారందరికీ రక్షకుడుగా ఉన్నాడని, ఆయన నామములో స్వస్థ విడుదలలు ఉన్నాయని తెలియజేసి తిరిగి వస్తూ ఉన్నారు. These 12 apostles wiped the tears of many, those who were in agony. They cured the sick and comforted the afflicted and came back rejoicing.
కానీ యేసు బాగా తెలుసు, ఈ 12 మంది మాత్రమే వెళ్ళి ఎంతమంది దగ్గరికి వెళ్ళి ఓదారుస్తారు, ఎంతమందికి స్వస్థత ఇస్తారు, ఎంతమందికి విడుదల ఇస్తారు అని ఆయన గ్రహించి ప్రియులారా ఆ యేసు క్రీస్తు 72 మందిని ఎన్నుకుంటున్నారు. Jesus understood that these 12 disciples of the apostles, how far could they go to the extent the whole world, and so he is choosing another 70. లూకా సువార్త 10వ అధ్యాయము 1వ వచనం మనం చదివితే ప్రియులారా అక్కడ యేసు క్రీస్తు 72 మందిని ఎన్నుకొని మళ్ళీ ఇదే అధికారం ఇస్తూ ఉన్నారు. స్వస్థత ఇవ్వడానికి, విడుదల ఇవ్వడానికి, కన్నీటిలో సమస్యలు ఉన్న వారిని ఓదార్చడానికి ఆయన ఎన్నుకుంటున్నారు. లూకా సువార్త 10వ అధ్యాయం 1వ వచనం. In Gospel of Luke, chapter 10, verse 1, we see Jesus again choosing the 70, giving the same authority over the unclean spirits to heal the sick, to cure the diseases. ఆ పిమ్మట ప్రభు 72 నియమించి తాను స్వయముగా వెళ్ళవలసిన ప్రతి పట్టణముకు, ప్రతి ప్రాంతములకు వారిని ఇద్దరిద్దరి చొప్పున ముందుగా పంపెను. చూడండి, యేసు ఎక్కడెక్కడైతే వెళ్ళాలని ఆయన నిర్ణయం చేసుకున్నారో ఆ పట్టణంలోనికి ఇద్దరిద్దరుగా 72 మందిని పంపిస్తూ ఉన్నారు, అధికారం ఇస్తూ ఉన్నారు. Wherever Jesus has to go, he sends the apostles of 70, 2 by 2 ahead of him into the south and cities. ప్రియులారా, మన వాక్యంలో ఇంకా ముందు చూస్తే ఆ 72 మంది కూడా వెళ్ళి యేసు క్రీస్తు నామములో స్వస్థత, విడుదల అన్ని కలిగించి మళ్ళీ యేసు క్రీస్తు దగ్గరికి తిరిగి వచ్చి ఒక మాట అంటున్నారు. 17, 18, 19 వచనాలలో ఎంత మంచి మాట పెట్టారు. ఆ 72 తిరిగి వచ్చి, ప్రభు, నీ పేరిట పిశాచములు కూడా మాకు లోబడుచున్నవి. నీ పేరిట, నీ నామములో పిశాచము, దెయ్యము, సాతాను కూడా మాకు లోబడిపోతున్నది అని యేసు క్రీస్తు అధికారం ఇచ్చి పంపించిన ఆయన సేవకులు, ఆయన సేవకురాలు ఆయన నామములో స్వస్థత కలిగించడానికి, విడుదల కలిగించడానికి శక్తి, అధికారము ఈయనే ఆ యేసు క్రీస్తు ఇస్తూ ఉన్నాడు. ఆయన నామములో ప్రార్థించినప్పుడు, చేసినప్పుడు స్వస్థతలు, విడుదలలు ఆయన నామములో కలుగుతారు. ఆ మాట విని యేసు క్రీస్తు ఇలా జవాబిస్తూ ఉన్నారు. 18, 19 వచనాలు. సైతాను ఆకాశము నుండి మెరుపు వలె పడుట కాంచితిని. నేను నీకు పాములను, తేళ్లను నలగద్రొక్కుటకును, శత్రువులను అనగద్రొక్కుటకును అధికారం ఇచ్చితిని. అవి ఏవియో మీకు హాని చేయజాలదు. Praise the Lord. Hallelujah. 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 పాములను, తేళ్లను, శత్రువుల అన్ని రకాల ఆయుధములకు విరుద్ధముగా యేసు క్రీస్తు నామములో పని చేయడానికి, విడుదల ఇవ్వడానికి శక్తి, అధికారం ఇస్తూ ఉన్నారు. మాత్రమే కాదు, అటువంటి ఏ దుష్ట శక్తి కూడా నా నామములో నిలబడి పనిచేస్తున్న ఏ ఒక్క వ్యక్తికి కూడా ఎటువంటి హాని కూడా కలిగించదు. The most powerful name of Jesus, he has given authority to bear snakes and scorpions and every evil force. The name of Jesus, every evil force shall fall. ఒక జరిగిన సంఘటన మీతో షేర్ చేస్తాను. An incident you can share with you. 2 సంవత్సరాల క్రితం ఒక కుటుంబ సభ్యులు నన్ను మా ఇంటికి ఆహ్వానించారు. బెనిఫాదర్, మీరు మా ఇంటికి వచ్చి ఒకసారి మా ఇల్లు బ్లెస్ చేయండి స్వామి అని అడిగారు. 2 years back, a family came to our many asked him, Father, would you please come to our house and bless our home? వారు సొసైటీలో, సమాజంలో, ఉన్నత ఆస్తిలో, ఉన్నత స్థాయిలో
కలిసి పని చేస్తూ ఉన్న, బిజినెస్ చేస్తూ ఉన్న కొంతమంది ఉన్నత స్థాయిలో ఉన్న వారి కొంతమంది ఆఫీసర్స్ని ఇంటికి పిలిచి భోజనం పెట్టారు. He called some officials, the fathers who are working in business. He invited them to his house and gave a delicious meal. ఆ పెద్ద ఆఫీసర్ దగ్గర చేతులు కడుక్కొని భోజనం చేయడానికి ఆ టేబుల్ దగ్గర వచ్చి కూర్చోగానే ఆయన రెండు చేతులు ఎర్రగా మారింది, దేహం అంతా వేడి చెమట పోస్తూ చాలా భయం వేసి ఆయన ఒక్క ముద్ద అన్నం కూడా తినకుండా, అమ్మా మీ ఇంట్లో ఏదో పెద్ద సమస్య ఉంది, ఏదో ఒక శక్తి ఇక్కడ ఉంది, నేను ఇంట్లో ఉండలేనమ్మా అని చెప్పి వచ్చేవారందరూ వెళ్ళిపోయారు. వీరికి చాలా బాధగా ఉంది. When the businessman went and washed his hands in the wash machine and gave his hands for eating the food, but when he sat his hands, there was no sight. Everybody was frightened that there is some evil force in his house, that there is some evil power in his house. We cannot stay here. And they ran for their life. ఆ బాధతో, స్వామి మా ఇంట్లో ఏముంది స్వామి, మీరు ఒకరోజు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయని చెప్పి పిలిచినప్పుడు ఇలా నేను ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. The family was deep in trouble, afflicted, and so they approached Father Benny and invited him to find out, to pray in the house. ప్రియులారా, అక్కడికి వెళ్ళి చూస్తే ఆ ఇంట్లో అన్ని రకాల విగ్రహాలు, వేరే చాలా దేవుళ్ళ పటాలు, ఇంకా కుంకుమ, ఓల్డ్ కాయిన్స్, ఇంకా ఈ మంత్రించిన తాడు, అలాగే వేరే గుడికి, రాళ్ళకి, చెట్లకి, దర్గా దగ్గరికి సమర్పించిన చాలా వస్తువులు, ఇవి అన్ని ఇల్లు నిండుతుంది. When Father went to the house, he found all sorts of evil things in the house, the statues of stones, threads, levels, the things which are used for witchcraft, black magic, all these things were found in the house. అమ్మా, ఈ వస్తువులన్నీ మీ ఇంటి దగ్గర ఉంటే మీకు ఇంకా సమస్యలు తప్ప ఇది ఏది మంచిది కూడా ఇక్కడ జరగదు. కాబట్టి మీకు మీరు నాకు పర్మిషన్ ఇస్తే నేను ఇవి అన్ని తీసేసి మీ ఇల్లు బ్లెస్ చేస్తా అని చెప్పాను. Father asked permission from the family members, unless and until you remove all these things from your house. స్వామి, మీరు ఏమి ముట్టుకోవద్దు, ఎందుకంటే కేవలం చేతులు కడిగి కూర్చున్న ఒక వ్యక్తికి ఇలా జరిగింది, అయితే మీరు తీసేస్తే మా ఆయనకి చాలా కోపం, మీరు తీసేస్తే మీకు కూడా ఏదైనా అవుతుందో ఏమో అని నాకు భయం ఉంది స్వామి, మీరు కేవలం ప్రార్థన చేయండి స్వామి చాలు అని చెప్పారు. Then the woman advised Father not to touch anything in the house, because anything touched, it would cause great anger in the husband. So she advised Father, only pray, do not touch. నేను చెప్పానమ్మా, నేను ఇక్కడికి వచ్చినది నజరేయుడైన యేసు క్రీస్తు నామములో వచ్చాను. మీ ఇంట్లో నీవు ఏ పెట్టినా, ఏ చేసినా, ఏ హాని నాకు కలగదు. నీ పర్మిషన్ ఇస్తే ఇది మొత్తం తీసివేసి ఈ రోజు బ్లెస్ చేస్తా అని చెప్పాను. I gave the whole precious name of Jesus. Nothing shall ever hurt me while the Lord is with me. నేను చెప్పే మాట విని ఓకే స్వామి అని చెప్పాను. అయితే నేను వారు అస్సలు ఏ ఒక్క వస్తువును ముట్టుకోలేదు, చాలా భయం, అలా చూస్తా ఉన్నా. నేనేం చేస్తున్నా, నేను వెళ్ళి పోయినాక ఒక ప్లాస్టిక్ బ్యాగ్ వాళ్ళని అడిగి ఒక ప్లాస్టిక్ పట్టుకొని ఈ వస్తువులంతా అక్కడి నుంచి మొత్తం తీసుకెళ్ళి వాళ్ళ బీరువాలో, స్కూల్ కేసులో, వంటగదిలో, బెడ్రూమ్లో మొత్తం ఈ వస్తువు అది మొత్తం తీసివేసి ఒక ప్లాస్టిక్ బ్యాగ్లో పెట్టి చూస్తే ఒక ప్లాస్టిక్ బ్యాగ్ ఫుల్ ఉంటుంది ఈ వస్తువులన్నీ. With the consent of the woman, Father went around all the house, kitchen, bedroom, with the plastic cover, he collected all the things used for evil forces, and sight of the presence of the evil force, when he read it was very heavy. ఆ వస్తువులన్నీ తీసుకొచ్చి అక్కడ ఆ డ్రాయింగ్ రూమ్లో పెట్టి వారి కుటుంబ సభ్యులను అక్కడ నిలబెట్టి పూర్తిగా వారి కోసం ప్రార్థన చేసి ఆ ఇల్లు ఆశీర్వదించి ఆ ఇంట్లో తీర్థ జలము హోలీ వాటర్ చల్లించి నాకు
కారులో ఆ వస్తువులన్నీ తీసుకువచ్చేసాను. అక్కడ దారిలో కారు కొద్దిగా పక్కన ఆపి అలాగే పారేసి నేను ప్రశాంతంగా ముందుకు వచ్చేసాను. ఏ హాని కూడా కలగలేదు. He prayed for them. He went around the house, blessing the Holy Mother. Prayed for them that they were set free. And he took the packet, the plastic bag, which had all the things of the evil spirit. He came on the way and threw it away. But nothing happened to him because the powerful God, the precious name of Jesus was with him. Jesus was with him. నిన్న రాగానే ఫోన్ కాల్ వచ్చింది, స్వామి మీకేదైనా యాక్సిడెంట్ అయిందా, మీకేదైనా బాధ కలిగిందా, మీకేదైనా రోగం వచ్చిందా, మీరు ఎక్కడైనా పడ్డారా అని ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. నేను చెప్పానమ్మా, రక్షకుడు యేసు క్రీస్తు ఏ దేవుడు నిన్ను పిలిచాడో ఆయన శక్తి ఉంది కాబట్టి నాకు ఏది ఉండదని చెప్పేసి తర్వాత చూస్తే ఇప్పుడు ఆ కుటుంబస్తులందరూ బాప్టిజం తీసుకొని కత్తోలికులుగా ప్రతి ఆదివారం గుడికి వెళ్ళి ప్రతి కుటుంబ ప్రార్థన చేసుకుని ఎంత ప్రశాంతంగా ఎంత సంతోషంగా జీవిస్తున్నారంటే అది చూస్తే ఎంత ఆనందంగా కనిపిస్తుంది. ఈనాడు చూసే మనం విన్నాము, ఏమిన్నాము? పంట విస్తారంగా ఉన్నది, పని వారు తక్కువగా. పంట ఏమిటి, పనివారు అంటే ఎవరు? What is this harvest? And what are these laborers? పంట అంటే యేసు క్రీస్తు చెప్పిన శ్రేమగా ఆయన మాటలలో ఎవరెవరైతే రోగముతో, శాపముతో, పాపముతో, అప్పుల సమస్యలతో, పైశాచిక బంధకాలలో, కుటుంబ భారంతో, బరువుతో, నిరాశలో, కష్టాలలో, ఇబ్బందులు, మరణ భయంతో ఇటువంటి భీతిలో ఉన్నారో ప్రియులారా, వారందరూ యేసు క్రీస్తు భాషలో చెప్తే పంట విస్తారంగా ఉన్నది అని అర్థం. The harvest has been simple to all those who are afflicted by the evil spirit, those who are under the spell of the evil, those who are suffering sickness, death, affliction, pain, financial problems. Here is the heart. పనివారు ఎవరు ప్రియులారా? Who are the laborers? పనివారు ఎవరైతే యేసు క్రీస్తు నామములో ఆయన కోసం పనిచేసేవారు, స్వస్థత ఇచ్చేవారు, విడుదల ఇచ్చేవారు, ఓదార్చేవారు, మొక్కలని ప్రార్థన చేసేవారు, సువార్తికులు, సువార్త బోధించేవారు, యేసు క్రీస్తు నామములో ఆయన విశ్వాసిగా జీవించేవారందరూ పనివారే ప్రియులారా. All those who heard of Jesus, serving him, casting out the devils, curing the sick, preaching the gospel, they are the laborers. ఈనాడు మనం ఒకసారి ధ్యానం చేస్తే పండ విస్తారముగా ఉంది. ఒక నిమిషం చూడండి ప్రియులారా, ఇన్ని వేల మంది ఇక్కడ కొంచెం వర్షం పడింది కానీ మనుషులు తక్కువ వచ్చారు ఈ రోజు. లేకపోతే పైన కింద మొత్తం పొడుంటారు. వర్షం పడింది, రాత్రి బాగా వర్షం పడింది కాబట్టి మనుషులు తక్కువ వచ్చారు. ఇప్పుడు చూడండి, ఇన్ని వేల మంది ఇక్కడ కూర్చున్నారు. యేసు క్రీస్తు కోసం పని చేసేవారు ఎంతమంది ఉన్నారండి? Thousands of people are sitting here in spite of heavy rains, they did not come, but we see the house full. But how many of you can stand for Jesus, work for Jesus? ఇక్కడ చూసే ఇద్దరు ఉన్నారు, కొంతమంది ఇన్స్ట్రుమెంట్స్ వాయించే వాళ్ళు ఉన్నారు, పాటలు పాడే ఉన్నవారు, బ్రదర్లు ఉన్నారు, కొంతమంది వాలంటీర్స్ ఇక్కడ పని చేస్తూ ఉన్నారు, అక్కడక్కడ సేవ చేస్తూ ఉన్నారు. ప్రియులారా, వారందరూ పనివారే. యేసు క్రీస్తు స్వయముగా వచ్చినటువంటి ఆయన మాటలలో యేసు క్రీస్తు ద్రాక్ష తోటలలో పని చేసేవారే. ఇక్కడ ఉన్న వాలంటీర్స్, ఇక్కడ ఉన్న పని మనుషులు, వంట సిబ్బందులు మీకోసం మధ్యాహ్నం మంచిగా అన్నం వండించి చేసేవాళ్ళు, వాకింగ్ చేసే గురువులు, పాటలు పాడేవాళ్ళు, వాకింగ్ చదివేవాళ్ళు అందరూ ప్రియులారా ఆయన కోసం పని చేసే పని వాళ్ళే. You see two priests standing here, preaching the word of God, and you see some musicians, singers,
volunteers, prayer groups praying for you, and those who are serving you, all are working in the most precious name of Jesus. ప్రియులారా, కానీ వేల లక్షల మందులు సమస్యలు ఉన్నవారి, ఇబ్బందులు ఉన్నవారి, thousands of people are in pain under you. అందుకే ఎవరు విన్నారు, పంట విస్తారముగా ఉంటుంది, పని వాళ్ళు చాలా తక్కువ. That's why the Lord is saying, the harvest is plentiful, but the laborers are few. ప్రియులారా, అందుకు ప్రభు ఒక మాట అంటాడు, అందరూ సువార్థికులుగా గురువులుగా పనిచేయలేరు. All cannot work as priests and preachers. గురువుగా, అమ్మగారుగా అందరినీ విడిచిపెట్టి ఇల్లు, ఆస్తి, కులము, భార్య, భర్త, పిల్లలు, అమ్మ, నాన్న, సొంత దేశము, సొంత రాష్ట్రము, సొంత దేశము వదిలిపెట్టి యేసు క్రీస్తు కోసం పనిచేయడానికి ఒక గురువుగా, అమ్మగారు అవడానికి అందరి వల్ల కాదు. ఆ పిలుపు అందరికీ లేదు. It is not possible for everybody to live behind the family, country, state, or own religious comforts, property, be obey the priest and live a religious life like a man. It is only the precious law of Jesus. కొన్ని సంవత్సరాలు 1 year కానీ 2 years కానీ 3 years కానీ ఈ మొత్తంలో సేవ చేయడానికి వారి యొక్క ఆస్తిపాస్తులు, వారి యొక్క కుటుంబ సభ్యులు అందరినీ కొన్ని సంవత్సరాలు త్యజించి ఈ సంఘంలో సేవ చేయడం అందరి వల్ల కాదు. ఆ పిలుపు అందరికీ లేదు. To offer services in this divine work in the Mundaki for 3 years, 2 years, 1 year, leaving behind their family, their property, everything, all the relationships. It is not possible for everybody, only a few. కీబోర్డ్ వాయించడం, పాటలు పాడడం, ఆదివారం ఉదయం సాయంకాలం వరకు నిస్వార్థ సేవ, ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ఇక్కడ సేవ చేయడం అందరి వల్ల కాదు. ఆ పిలుపు కూడా, ఆ ఆత్మ ప్రేరణ అందరికీ లేదు. It is not possible for everybody, without taking a penny, to worship Jesus, to play the music from morning to evening on Sunday. అందుకే ప్రభు అంటున్నారు, ఎవరైతే గురువుగా పనిచేయలేకపోతున్నారో, ఎవరైతే యేసు క్రీస్తు కోసం పనిచేయలేకపోతున్నారో, మీరు కనీసం ఒక్క పని చేయవచ్చు. అది ప్రభు అంటున్నారు, ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎందుకు చేయాలి? పనివారు ఇంకా ఎక్కువగా రావాలని చాలా మంది గురువులు, చాలా మంది అమ్మగారులు ఈ ఆంధ్ర రాష్ట్రం నుంచి యేసు ప్రభువుని ఎన్నుకొని అభిషేకించాలని ప్రార్థన చేయాలని చెప్తున్నారు. Please but the responsibility is on you to pray for the laborers. We need very more priests, very more religious leaders for the service of the Lord from this state Andhra Pradesh. ప్రియులారా, ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమంది యేసు క్రీస్తు కోసం నిజంగా నిస్వార్థ పనిచేస్తున్న వారు ఉన్నారు? ఒక నిమిషం ఆలోచించండి. Think for a while how many men and women are sincerely, selflessly working for God. లూకా సువార్త 10వ అధ్యాయము 2వ వచనం ఒకసారి మనం చదివితే, ఆయన వారితో ఇట్లనెను, పంట విస్తారము కానీ పనివారు తక్కువ, కనుక తన పంట పొలములకు పనివారిని పంపవలసినదిగా యజమానిని ప్రార్థింపుడు. తన పంట పొలంలో పని చేయడానికి, పని వారిని పంపించడానికి మీరు నిరంతరము ప్రార్థన చేయండి అని యేసు క్రీస్తు ఆహ్వానిస్తున్నారు. The Lord is inviting everybody to pray the Lord of harvest for the laborers, because the harvest is plentiful. ప్రియులారా, మీ ప్రార్థన వలన, నీ మంచి మనసు వలన, మీ త్యాగ క్రియల వలన ప్రభు ప్రియులారా, ఎవరిని అయితే ప్రభు ఎన్నుకున్నారో వాలంటీర్గా, మ్యూజిక్ వాయించిన వారుగా, పాటలు పాడేవారుగా, అమ్మగారులుగా, గురువులుగా ఎన్నుకున్నారో ప్రియులారా, వారిని సంరక్షించి, వారికి కావలసిన బలమించి, వారి నోటిలో దేవునికి మాట ఉంచి సేవ చేయడానికి శక్తి బలమించి
volunteers that they will fill the Spirit of God and the Word of God is placed on the preachers. ప్రియులారా, యేసు క్రీస్తు నామములో స్వస్థతలు, విడుదలలు, అభిషేకములు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. వేల మంది కాదు, లక్షల మందికి ప్రియులారా గత 20 సంవత్సరాలు ఈ సంఘంలో ఆ యేసు క్రీస్తు నామములో ఎంతమంది అభిషేకులు ఈ గొప్ప కార్యం చేస్తూ వస్తున్నారు ప్రియులారా. The Lord of Jesus for the last 10 years, 20 years, the Lord has done great and marvelous things. He is the sick, casting out the demons, wiping the tears of many. సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు ఉన్నవారే ఎక్కువ. Those who are in pain, affliction, suffering, problems are many. నాకే సమస్య లేదు, నాకే వ్యాధి లేదు, నాకే బాధ లేదు, నేను పరమానందం అనుభవిస్తూ ఉంటున్నాను అని ఎవరైనా అనుకుంటే Please lift up your hands. Those who think, I do not have any pain in my life, any suffering, I don't have any problem in my life. ఇంతమంది కూర్చుంటే వీళ్ళగా ఒక్క చేయి కూడా పైకి రావడం లేదు. అతనికి అందరికీ సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు, రోగాలు చాలా ఉన్నాయని అర్థమే. None of you have lifted your hand. It says every human person has a problem. ప్రియులారా, ఈరోజు ఈ సమస్యలు, ఇబ్బందులు, కష్టాల నుంచి ఒక వ్యక్తిని దేవుడు ఎలా రచిస్తాడు అని, ఈ సమస్యలు, ఇబ్బందులు, సాతాను బంధకాలు ఒక వ్యక్తికి ఎలా వస్తూ ఉన్నాయని, యేసు క్రీస్తు శక్తి ఏమిటి, ఆయన నామంలో పనిచేసే పనివారు ఆయన నామంలో ప్రార్థన చేస్తే ఏం జరగబోతుంది అని మనం వినబోతూ ఉన్నాం, ధ్యానం చేయబోతూ ఉన్నాం. We should see and meditate what happens in the most precious power of Jesus. What the priest anointed by God can do to your life, to remove the afflictions, to lift you up, and to cast out the evil spirits, give you deliverance in the most precious name of Jesus. ప్రియులారా, చాలా సమస్యలు, చాలా ఇబ్బందులు, కష్ట నష్టాలు అన్నీ మానవుల పాపము వలన, మానవుల శాపము వలన, మానవుల మానవుల చెడ్డ పనులు, స్వార్థ తాల్పులు లేదా సాతాను శక్తి బంధకాల వలన ఎక్కువగా సమస్యలు, ఎక్కువగా రోగాలు, ఎక్కువగా ఇబ్బందులు మీకు లేదా మానవుడికి కలుగుతూ ఉన్నాయి. The cause of the human suffering is evil forces, sinfulness, wickedness in this world. కొంతమంది ఫ్యామిలీలో చూస్తే మీ డాడీకి షుగర్ ఉంటే నాకు కూడా షుగర్ వస్తుంది, మీ అమ్మగారికి షుగర్ ఉంటే నాకు కూడా షుగర్ వస్తుంది, మీ డాడీకి హార్ట్ అటాక్ కానీ గుండె జబ్బు నాకు కూడా వస్తుంది. ఇటువంటి కొన్ని పరంపరగత రోగాలు మీరు ఏ తప్పు చేయలేదు కానీ మీకు వస్తే లేదా? You see in our families, if the father has sugar, then it comes to the children. Or the mother has some heart pain, it comes to the children. All the diseases they carry from one generation to another generation, it passes on. కొన్ని రోగాలు మీరు ఏం చేయలేకపోయినా సరే మీ పూర్వీకులు, మీ డాడీ మమ్మీ, మీ అమ్మ నాన్న వారి నుంచి పరంపరైనటువంటి కొన్ని రోగాలు తప్పకుండా వస్తాయి. Some sicknesses and diseases are passed on from one generation to another generation. We have no control over these sicknesses. ప్రియులారా, కొన్ని శారీరకమైన రోగాలు ఇలా వస్తూ ఉన్నాయంటే తప్పకుండా ప్రియులారా ఆ వ్యక్తులు చేసినటువంటి పాపము, పాప ఫలము, శాపము, శాప ఫలము కూడా ప్రియులారా
కొన్ని రోగాలుగా, కొన్ని సమస్యలుగా, కొన్ని వ్యాధి బాధలుగా పిల్లలకి మనవరాలకి కూడా వస్తూ ఉన్నాయి, చూస్తూ ఉన్నాయి. If the sicknesses and diseases can pass from one generation to another generation, then the spells, evil effects, sin and evil effect will pass on from one generation to another generation, from father to the children to the father. ఒక ఉదాహరణ చెప్తాను. కొన్ని ఇళ్లలో ఆత్మహత్య ఒక పైశాచిక ఒక పనిలాగా మారి నాన్నగారు కానీ ఇంట్లో ఎవరో ఆత్మహత్య చేశారు, వాళ్ళ కొడుకు కానీ కూతురు వచ్చినప్పుడు వారి ఇంట్లో ఎవరైనా ఒకరు ఆత్మహత్య చేసి ఉండవచ్చు, వారి పిల్లలు వచ్చినప్పుడు ఈ ఆత్మహత్య చేసినటువంటి ఒక ప్రత్యేక ప్రేరేపణ ప్రియులారా ఆ కుటుంబంలో నడుస్తూ ఉన్నాయి. We see some families cases of suicide from the father's family, and again daughters, sons, it is passed on as a curse. రెండవదిగా మనం చూస్తే విపరీతమైన కోపం వలన మీ మమ్మీ డాడీ ఇంట్లో ఎవరైనా ఒక నరహత్య చేసి ఉంటే ఆ కోపాన్ని ఆయన పిల్లలు ఆయన కుటుంబంలో నడుస్తూ ఉన్నాయి. కొన్ని నరహత్యలు, విపరీతమైన కోపతాపాలు, ఆ తాపాలకు తగినట్టు చదివిన పనులు కూడా కొన్ని ఇంట్లో నడుస్తూ ఉన్నాయి. Because of the excessive anger, bursting anger, if a father commits murder, accuses somebody, then the effect of that sin continues from generation to generation. Their children also develop such kind of anger, vengeance, and they also kill. మూడవదిగా మనం చూస్తే అబోర్షన్స్ లేదా పిల్లలు మాసం పూర్తిగా అయ్యే ముందు చనిపోవటం, కడుపులో చనిపోవటం లేదా అబోర్షన్ చేపించడం, ఆ బ్లడ్ ఆ రక్తం వలన ఇంటిలో కష్ట నష్టాలు సమస్యలు రావటం ఇలా జరుగుతూ ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నాం. Because of the previous kind of abortion, we see the effect continuing in the family. There is affliction, suffering, no peace in the family. నిన్న ఇక్కడ మొత్తంలో ఇంగ్లీష్ ధ్యానమడకం అయిపోయింది. ఆ ధ్యానమడకంలో ఒక సహోదరి నా దగ్గరికి వచ్చి, స్వామి నాకు వివాహమై 6 సంవత్సరాలనే స్వామి, 3 సార్లు నేను ప్రెగ్నెంట్ అయ్యాను, కానీ ఆ బిడ్డ 3 నెలల్లో 4 నెలల్లో ఒకసారి 6 నెలలు వచ్చినప్పుడు కూడా అలాగే చనిపోయింది స్వామి. నేను ఇప్పుడు బాధలో ఉన్నాను, కన్నీటిలో ఉన్నాను స్వామి అని చెప్పేసి ఆ మూలలో కూర్చొని నాతో మాట్లాడి ఏడుస్తా ఉంది. Just yesterday we finished the English meeting. A woman came for counseling and she was pouring out her heart. She was married for 6 years and 3 times she conceived, but she. రెండవ సమస్య మీరు ఏ తప్పు చేయలేదు, మీరు ఏ పొరపాటు చేయలేదు, కానీ నీకు విరుద్ధంగా మీ ఇరుగు వాళ్ళు కానీ మీ శత్రువులు కానీ నువ్వు నశించిపోవాలని కోరుకున్న మీ కుటుంబ సభ్యులు కూడా కావచ్చు, మీ ఊళ్ళో ఉన్న వాళ్ళు కావచ్చు, నీకు విరుద్ధంగా, నీ పిల్లలకు విరుద్ధంగా, నీ ఆస్తి వాసనకి విరుద్ధంగా చాతపడి నీకు విరుద్ధంగా లేనిపోని పూజలు నియమకాలు కోసి పూజలు చేయించి మీ ఇంట్లో పడతారు, మీరు వెళ్ళిపోయే మార్గంలో పడతారు, నీకు విరుద్ధంగా అన్ని రకాల దుష్కార్యములు చేసి నువ్వు నశించిపోవాలని, నువ్వు పైకి రావద్దని, నీకు రోగం రావాలని, నీకు ఏ ఉద్యోగం కూడా రావద్దని, నువ్వు నశించిపోవాలని కోరుకుంటూ వేరే వాళ్ళు చేస్తూ ఉంటారు రకరకాల దుష్ట శాస్త్రం కూడా. You will not have anything wrong in your life, but your neighbors, your relatives, your friends who seek your fall, who want to destroy your life,
can cause you damage to your life, destruction and suffering to your life, through the means of witchcraft, through the means of black magic, involving the evil spirits, putting the levels in your faces, and causing the force of the evil spirits to remain on you. జరిగిన సంఘటనతో షేర్ చేస్తాం. ఒక నెల క్రితం కొన్ని రోజుల నుంచి ఫోన్ చేస్తూ చివరికి అపాయింట్మెంట్ తీసుకుని 3 సహోదరులు వచ్చారు నన్ను కలవడానికి. For the last 3 months, they have been calling, wanting to take an appointment. And the 3 a.m. yesterday, they came to the center. ఆ 3 సహోదరులు ప్రియులారా 45, 48, 50 వయసు ప్రాయం అని ముందుకి వివాహం జరగలేదు. These 3 men were 48, 49 and 50 years, but they were not married. అంతే మాత్రం కాదు, వారు ఎక్కడైతే ఇల్లు కట్టుకున్నారో వారికి విరుద్ధముగా పక్కన ఒక వ్యక్తి, ఎందుకంటే వారు ఆంధ్ర రాష్ట్రం చెందినటువంటి వాళ్ళు కాదు, వేరే రాష్ట్రం నుంచి వచ్చారు కాబట్టి ఈ ఇల్లు ఆ పొలం కూడా ఈయనకి కావాలి, పెద్ద బంగ్లా కట్టుకోవడానికి వీళ్ళున్న ఇల్లు దానికి ఒక అడ్డంగా ఉంది కాబట్టి వాటిని వచ్చి అడిగారు. ఏమడిగారు? అమ్మా మీకు నుంచి వెళ్ళిపోండమ్మా, ఆ ఇల్లు మా పొలం నాకు ఇచ్చేసి నాకు ఒక పెద్ద బంగ్లా కట్టాలి, నువ్వు ఎక్కడైనా వెళ్ళి నీ పని చూసుకోమని చెప్పి వచ్చి అడిగారంట. కానీ మీరు ఈ 3 సహోదరులు ఒప్పుకోలేదు, వారికి వేరే ఏమీ ఆధారం లేదు, వివాహం జరగలేదు, కష్టంలో ఉన్నారు కాబట్టి. These 3 men are from other state. They came as a here, but a man came asking for their house, property, and asked them to leave. But these 3 people did not agree, and so they made them, but they were not married. ఎంత దారుణ పరిస్థితి ఉంటే ప్రియులారా, ఒక రోజు ఆ 3 సహోదరులు, చిన్న సహోదరులు సాయంత్రం ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ మెయిన్ గేట్ దగ్గర 2 కొబ్బరికాయలు, 2-3 నిమ్మకాయలు, కొన్ని పసుపు, ఇటువంటి ఏదో కుంకుమ పొలంలో ఏదో అక్కడక్కడ పడి ఉన్నాయి. అయితే ఈ సహోదరి లోపలికి రాగానే కాళ్ళతో తొక్కేసింది, ఆ వస్తువులన్నీ పక్క పెట్టి లోపలికి వెళ్ళిపోయింది. When the angel came to the house, saw all levels, kumkum and other material used for witchcraft and black magic, she set on them, removed back everything and put aside. అవి చూడగానే పక్కటి సహోదరి పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మా నువ్వేం చేశావు, ఎందుకు కాళ్ళతో తొక్కావు, ఒక చీపిని కానీ ఒక కర్ర తీసుకువచ్చి అది కొద్దిగా పక్కకి కట్టేస్తే ఎంత బాగుండేది, నాకు భయం వేస్తుందమ్మా, నీకేమవుతుందో అని ఆ పక్కటి సహోదరి పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పారంట. Immediately every woman ran and told her, why did you step on these evil things? It may cause you damage. You would have stepped in the room. ఆ సహోదరికి ఆ రాత్రి ఆ సహోదరికి జ్వరం వచ్చింది. ఆ జ్వరంతో ఆ వ్యాధి కొద్దిగా సీరియస్ అయి నరాల వీక్నెస్ వచ్చి ఆ సహోదరి ఇంట్లో పడి కాళ్ళు విరిగిపోయి, ఏ కాలుతో అయితే ఆ కొబ్బరికాయలు ఆ నిమ్మకాయలతో వేసిందో ఆ కాలు విరిగిపోయింది. తర్వాత నరాల వీక్నెస్ వచ్చి ఒక్క రకమైనటువంటి చెప్పలేనటువంటి వ్యాధిలో బాధలో ఉంది. తర్వాత ఒక ఫాదర్ తీసుకువచ్చి ఆ ఇల్లు బ్రష్ చేయించి ప్రేయర్ చేయించి ఉపవాసం ఉండి ఆ 2 పెద్ద సభలో ప్రార్థించిన తర్వాత ప్రియులారా ఇప్పుడు లేచి నడుస్తా ఉంది అని కాలు వాడండి. She had fever and she experienced excruciating pain in her legs, in the nerves. She lost her leg. It was very painful for her. Life was very difficult for her. And she invited a priest to bless the house. And when the priest prayed over, blessed her house, sprinkled the holy water, she got deliverance. మూడవదిగా ప్రియులారా, ఒక్కొక్క వ్యక్తి కావాలని స్వమనస్స పూర్తిగా తెలుసుకుంటూ ఆహ్వానిస్తున్నటువంటి పైశాచిక శక్తి బంధకాలు, రోగ వ్యాధి బాధలు, జీవిత సమస్యలు. Some people knowingly and willingly invite these evil spells into their life. They invite the evil spirits, the forces of the evil into their holy life. ఏదైనా కొద్దిగా రోగం వస్తే, ఏదైనా కొద్దిగా సమస్యలు వస్తే దేవుని నమ్మిన వారు కూడా ఏ
తెచ్చుకోవటం, పూజలు చేయించుకోవటం, తాయెత్తు కట్టించడం, రకరకాల ఇటువంటి వైశాఖిక శక్తివంతకాలు కావాలని తెచ్చుకుని డబ్బులు ఖర్చు పెట్టి తెచ్చుకుని ఇంటి దగ్గర పెట్టేస్తారు, కట్టుకుని తిరుగుతూ ఉన్నారు. Even those who have believed in Jesus Christ, when the afflictions and sufferings come into their life, they run to the witch doctors, magicians, soothsayers, they take tablets around their waist, and they invite willingly on this suffering. ఈ పరిశుద్ధమైన మొత్తంగా నీ వాక్యంలో యేసుక్రీస్తు సన్నిధిలో నిలుచుని ఒక మాట చెప్తా లేదా చరణ చేస్తా పిల్లరా, తాయెత్తు కట్టి మీ రోగం నయమైనట్లయితే, మంత్రాలు చేయించి నీ సమస్య తీరిపోయినట్లయితే, రకరకాల నిమ్మకాయలు లేదా కొబ్బరికాయలు ఇవి కొట్టి పూజలు చేయించి నీ సమస్యలు తీరిపోయినట్లయితే పిల్లరా, ఎందుకు కనలారా చూస్తూ ఉన్నా ఎంతో మంది అనుదినం ఈ తాయెత్తు కట్టి పూజలు చేయించి నిమ్మకాయలు కొట్టి కొబ్బరికాయలు కొట్టి ఏరిపోయి దర్గా దగ్గరికి అక్కడికి ఇక్కడికి వెళ్ళి పండుగ చేయించి చివరికి ఏ మాత్రం పరిస్థితి బాగలేక ముక్తంకి వచ్చి ప్రియురాల స్వామి నా కోసం ప్రార్థన చేయండి ఎందుకు చేస్తున్నారండి? Breaking the covenants, visiting the dargahs, invoking the evil spirits, having all the deliverance from them. But finally, you come to this holy place where the Lord is friends. You come to Jesus, asking for His help deliverance. నడవలేని పరిస్థితిలో, ఏ మాత్రం ఏమి తెలియలేని పరిస్థితిలో, ఏమి కూడా తాగలేని పరిస్థితిలో, లేచి ఒక అడుగు నడవలేని పరిస్థితిలో, మెడలో, చేతిలో, నడుములో, కాళ్ళలో ఎక్కడ పడితే అక్కడ ఎన్నో తాయెత్తులు కట్టి మంత్రించినటువంటి తాడు కట్టి ముద్దకి వచ్చి పడుకుంటారు. గురువులు వెళ్ళి ఇదే యేసుక్రీస్తు నామములో ఆ తాడు మంచిగా ఒక్కొక్కటిగా తీసివేసి అవన్నీ తగలబెట్టి యేసుక్రీస్తు ఇచ్చిన శక్తితో ఆ అధికారంతో చేయని ప్రార్థించినప్పుడు విడుదల జరుగుతూ ఉన్నాయి, స్వస్థ జరుగుతూ ఉన్నాయి. Those who are unable to eat cannot lift their hand, cannot lift their head, cannot sit and stand. But all kinds of black devils, black threads tied around the neck, wrists, waist, and necks. But in the most precious name of Jesus, when the anointed priests pray, remove all those threads from the body and body, and pray for prayer of deliverance in the most precious name of Jesus. నేను దగ్గర వచ్చి 3.5 సంవత్సరాలు వేరే ఎక్కడి అనుభవాలు, నా సొంత అనుభవాలు రాష్ట్ర ప్రియులారా, పెద్ద పెద్ద బుక్కులు రాసుకోవచ్చు. సాతానుతో పోరాడి ఈ తాయెత్తు మొత్తం అన్ని కట్టేసి వచ్చేసి తగలబెట్టి యేసుక్రీస్తు నామములో సాతానుకు లొంగి ఉన్నవారిని ఆయన శక్తి ద్వారా విడుదలిచ్చే నా జీవిత సాక్ష్యం పంచుకోవాలంటే నాకు పెద్ద పెద్ద బుక్కులు కావాలి, నెల కావాలి. రోజు మాకు చెప్తా ఇదే చెప్తా చాలా ఉన్నాయి. తాయెత్తు, అందాలు, పూజలు, ఇటువంటి మందులు ఏది కూడా పడిగల యేసుక్రీస్తు నామమే వేరే ఏది కూడా కాదు. If I explain all these incidents, the people who have been delivered, the time will not be sufficient, books will be over. Only in the most precious name of Jesus, I have done this. I have given them deliverance. ప్రియులారా, 4వ అంశం చెప్పాలంటే సాతాను నీలో, నీ ఇంటిలో, నీ పిల్లల జీవితంలో, నీ భార్య భర్త జీవితంలో ప్రవేశించడానికి, నీకు రకరకాల సమస్యలు తీసుకురావడానికి కారణం నువ్వే. It is only you and only you to bring the problems in the family to your wife, to your children, to your husband. ఎందుకంటే కొంతమంది ప్రియులారా తినటం, తాగటం, కడుపే వారి దైవము. For some people, drinking and giving, gluttony, this is life. మందు, పొగ, బీడి,
మందులు ఇటువంటి రకరకాల వస్తువులు తిని తాగి ఆ మత్తులో తిరిగి ప్రియులారా ఇటువంటి లేనిపోని శక్తులను వాళ్ళ జీవితంలో ఆహ్వానిస్తూ ఉన్నారు కొంతమంది. Some people indulge in smoking, taking the drugs and other things which are not good for the health, and invite willingly pay in their life and their family. రెండవదిగా కామమోహ గుణముల వలన రకరకాల భావము లేనిపోని పటాలు పిక్చర్లు ప్రూఫ్లు ఇంటర్నెట్ ఫోటోగ్రఫీ హస్తప్రయోగము స్వలింగ సంయోగము జంతువులతో కూడా శారీరకమైన బంధాలు ఏర్పరచడం చేయడం ఇటు రకరకాల కామమోహ తలపుల వలన ప్రియులారా సాతానులో ప్రవేశించి నీకు లేనిపోని సమస్యలు రోగాలు ఇబ్బందులు టెన్షన్స్ చేస్తూ ఉన్నాయి. Satan enters into your life and creates havoc in your life with lust, passion, homosexuality, masturbation, bisexual life, sexual life with animals. వ్యభిచారమైనటువంటి భావం వలన ఎంతమంది ఏడ్చేవి రోగాలు తెలుసుకుని చనిపోతూ ఉన్నారు. నిన్న వచ్చాడు ఒకడు, తల్లికి ఏమి తెలవదు, మా కొడుకుకి ఏమైందో ఏమి తెలవదు. తల్లి వచ్చిన చెప్తుంది, స్వామి మా కొడుకుకి ఆరోగ్యం బాగలేదు, ఏం తినట్లేదు స్వామి, మీరు ప్రార్థన చేయండి. తల్లి తీసుకొచ్చే ఆ బిడ్డను చూస్తే ప్రియులారా చూడగానే అర్థమైంది. ఒక 10 అడుగులు 20 అడుగులు దూరంలో ఉన్నారు, ఆయన కూడా వాసన వలన దగ్గరికి నేను పోలేని పరిస్థితిలో హెచ్ఐవి ఎయిడ్స్ వలన చనిపోయే పరిస్థితిలో ఉన్నారు. పాపం తల్లికి ఏమి తెలవదు, ఎందుకంటే చదువురా. Suffering because of the immorality of their life, prostitution. Just recently, a woman in the son said, the mother became anything. The son was severely sick. He was not able to stand. And mother was praying to the fathers. Pray for him, we don't know what has happened to him. He is very sick. Then we observed him. We are not able to approach him to the feet. The such a smell was coming from his body. He was affected and infected with HIV/AIDS. ఇంకొక ముఖ్యమైన విషయం ప్రియులారా, కొంతమంది ఇంట్లో నేర్చుకున్న విషయం లేదా బయట చేస్తున్న పని ఏమిటంటే హారర్ మూవీస్ చూడటం. అంటే హత్యలు, బాంబు, తుపాకీలు లేదా చాలా ఘోరమైన మూవీలు, చాలా ఘోరమైన సీరియల్స్, చాలా ఘోరమైన సిరీస్ ఇటువంటి మాత్రమే చూసుకుని ఎంజాయ్ చేయడం. ఒక బాంబు వెళ్తా ఉంటే హ్యాపీ, హీరో వచ్చి 10 మందిని చంపేస్తా ఉంటే హ్యాపీ. పిల్లలకి కూడా చిన్న చిన్న తుపాకీలు కొనిపెట్టి వాళ్ళు ఆడుకుంటారు డాడీ మీద మమ్మీ మీద. ఎంత పరిస్థితి. Dear brothers and sisters, some people willingly unite all these evil forces, watching the horror movies, blue movies, watching the violence, and we even encourage our children. మీ ఊళ్ళని విజయవాడలో కానీ హైదరాబాద్లో కానీ అక్కడక్కడ హాస్టల్లో వేస్తారు. ఎందుకు? 2 కారణాల వలన. ఒకటి, మా వాడు మంచిగా చదవాలి, మా అమ్మాయి మంచిగా బాగుపడాలి. రెండవది, ఇంటికాడ ఉన్న వీడు నాకు తలనొప్పి కాబట్టి ఎక్కడో తీసుకొని పడేస్తారు. You take your children and leave them in hostels, boardings, for 2 reasons. Because you want them to grow in a healthy atmosphere with good behavior. And secondly, you do not want to be burdened because of him. ప్రియులారా, కనీసం నెలకి ఒకసారి మీ అమ్మాయి, మీ వాడు, మీ కొడుకు, మీ పిల్లలు ఏ హాస్టల్లో ఉన్నారో, ఏ బోర్డింగ్లో ఉన్నారో వెళ్ళి చూడాలి. వాళ్ళు అడగాలి, మా వాడు ఏం చేస్తున్నారు, స్కూల్కి వెళ్తున్నారా, కాలేజ్ వెళ్తున్నారా, చదువుతున్నారా, అమ్మాయి దగ్గర తిరుగుతూ ఉన్నారా, మూవీలు చూస్తూ ఉన్నారా, లేదా హెచ్ఐవి పెట్టుకుంటున్నారా. You parents have a responsibility to know whereabouts of your children, their education, how they are studying, where they are going, what is their behavior, with whom they are going around. ఒక జరిగిన సంఘటనతో విశేష ఇన్సిడెంట్. 2 నెలల క్రితం విజయవాడ ఒక హాస్టల్లో ప్రార్థన నడిపించడానికి వారు ముత్తగి నుంచి ఫాదర్స్ పిలిచారు. మేము వెళ్ళాం. One master, they called the fathers of Muttagi, a praying team to give a retreat for them. ఒక రూములో 10 మంది అమ్మాయిలు, అది గర్ల్స్ హాస్టల్ అన్నమాట. ఒక రూములో 10 మంది అమ్మాయిలు. It was a girls' hostel, and in the room, 10 girls.
2 ముస్లిం సహోదరులు, 3-4 హిందువులు, ఇంకా 4-5 యేసు ప్రభువుని నమ్ముకున్న వారు అందరూ కలిసి 10 మంది. There were 2 Muslims, 4 or 5 Hindus, and the rest those who believe in Jesus Christ. ఎవరో చెప్పారంట అర్ధరాత్రి 12 గంటలకి లేచి ఒక తెల్ల పేపర్ పెట్టి దాని నడుములో ఒక క్రొవ్వొత్తి వెలిగించి ఒక చుక్క రక్తము, ఒక్క బొందు రక్తము, మనుష్య రక్తము దానిలో పోసి చనిపోయే ఆత్మలను పిలిస్తే ఆత్మలు వచ్చి మంచిగా చదవడానికి బుద్ధి ఇస్తాడు, తెలివి ఇస్తాడు, పరీక్షలో మంచి మార్కులు పాస్ అవుతాడు, నీకు ధైర్యం వస్తుంది అని చెప్పి ఎవరో చెప్పే మాట విని ఈ 10 మంది అమ్మాయిలు అర్ధరాత్రి లేచి ప్రియులారా ఒక వైట్ పేపర్ పెట్టి క్రొవ్వొత్తి వెలిగించి ఒక ప్లేట్ తీసుకొచ్చి అమ్మాయి చేతిలో ఈ వేలు కొద్దిగా పోసి రక్తం పోసి పిలిచారు. చనిపోయే ఆత్మలు, దిక్కులేని ఆత్మలు, తిరుగుతున్న ఆత్మలు రా రా అని చెప్పి వాళ్ళు ప్రార్థన చేశారు. ప్రియులారా These angels have won a candle from somebody else, and they place a white candle in the room, and a candle over the paper, and if a drop of blood is put on the candle and invoke the spirits of the dead, then they will get knowledge, wisdom, intelligence, and they can write their exams very well. They will have a memory power. And so what did all the girls gathered in the room? They cut the hand of one of the girls, put the bread, and prayed in unison, inviting the spirits of the dead. ప్రియులారా దిక్కులేని ఆత్మలు తిరుగుతూ ఉన్నాయి, సందేహం అవసరం లేదు. There are many souls who are running around without salvation. నువ్వు మంచిగా జీవించి మంచిని మాత్రమే చేపట్టి దేవుడికి ప్రీతికరమైన పనులు మాత్రమే చేసి నీలో దేవుడు పెట్టిన ఆత్మ సంతోషంగా సమాధానంగా మంచిగా చనిపోతే నీ ఆత్మ దేవుడికి చేరుతుంది. లేకపోతే నీ ఆత్మ దిక్కులేని ఆత్మగా దేవుడి దగ్గరికి చేరకుండా ప్రియులారా తిరుగుతా ఉన్నాయి. కొన్ని స్థలాలలో, కొన్ని ఇంట్లో, కొన్ని పరిస్థితుల్లో కొంతమందికి చుట్టూ. If you believe in the living God of Jesus Christ and live a life of righteousness, when you die, you will enter into the kingdom of God. You will enter into the presence of God, or else you will lose your salvation. You will have no money but affliction even after death. ఈ 10 మంది అమ్మాయిలు అర్ధరాత్రి పిలిచారు. ఏదో ఒక శక్తి వచ్చేసింది. ప్రియులారా ఏ అమ్మాయి అయితే వేళ్ళు కోసి రక్తం పోసిందో ఏదో ఒక పిచ్చిలాగా పిచ్చి పట్టినట్లు తిరుగుతూ ఉంటుంది. ఇంకా ఉన్నటువంటి 4 అమ్మాయిలు భయపడి రాత్రి అసలు నిద్ర లేకుండా పోయింది. ఇంకొక అమ్మాయి ఏదో ఒక రకమైనటువంటి ఒక శక్తి ప్రభావం వలన ఒక రోగం, అంటే 2-3 రోజులు జ్వరంగా పడి ఇంకా ఏంటో ఏం తిన్నా ఏం తాగినా ఆకలి లేదు, ఏం తిన్నా శరీరం పక్కగా ఉంటుంది, నల్లగా అవుతూ ఉంటుంది, కళ్ళు మూస్తే పాములు కనిపిస్తూ ఉన్నాయి, సమాధి కనిపిస్తూ ఉన్నాయి. అటువంటి సమస్యలు ఉన్నారు. విజయవాడ అవసరంలో మేము ప్రార్థనకు వెళ్ళేటప్పుడు My dear friends, when these girls gathered and prayed, they came an evil spirit, an evil force, and possessed the God whose hand was left. And with the effect of the evil force, she became mad. And the other 3 or 4 girls, they were frightened for their life. Some they were in fear. They had no happiness, inner hungry. And this was a condition when the team from Mutali went there to come to the victory. ప్రియులారా అక్కడికి వెళ్ళాం. యేసు క్రీస్తు పంపించిన ఆ శక్తితో, ఆ అభిషేకంతో అక్కడికి వెళ్ళి ప్రార్థన నడిపించాం. హిందువులు ఉన్నారు, ముస్లింస్ ఉన్నారు, క్యాథలిక్స్ ఉన్నారు, దేవుని రకరకాల సంఘములో ఉన్నవారు ఉన్నారు. అందరూ అమ్మాయిలే. యేసు క్రీస్తు నామములో ప్రియులారా దివ్య ప్రసాదము పీఠం మీద స్థాపించి గురువుల చేతులతో ప్రార్థించారు. ఎవరైతే నెలలు నిద్ర లేకుండా కళ్ళు మూస్తే పామును చూస్తూ ఉన్నారు, సమాధి చూస్తూ ఉన్నారు, ఆరోగ్యం ఆగలేక ఉంటున్నారు, సమస్యలు ఉన్నారు, పిచ్చి పట్టిగా తిరిగి అమ్మాయిలు కూడా ప్రియులారా ఈ యేసు క్రీస్తు శక్తితో అక్కడ ప్రార్థించారు. అందరికి ఒకే రీతిగా స్వస్థత, విడుదల దేవుడు కలిగించారు. Exposing the presence of the
most precious name of Jesus. గమనించాల్సిన ఇంకొక విషయం ఏమన్నా, కొంతమందికి నిలవదు దెయ్యం పట్టిందా మనసుకు బాగలేదా అని. For some people, they do not understand whether they are possessed by the devil or is psychosomatic problem. అంటే దెయ్యం పట్టిందా, పిశాచం వచ్చిందా, లేదా మానసిక బాధ, మానసిక రోగము, మెంటల్ డిసీజ్, ఈ రెండింటిలో ఏ తేడా ఉండదో అని కొంతమందికి తెలియదు. Some people cannot understand and differentiate between possession and psychological problems. ప్రియులారా, మానసిక వ్యాధి అయితే, మెంటల్ డిసీజ్ అయితే, మెంటల్ ప్రాబ్లమ్స్ అయితే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, మానసిక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, ట్రీట్మెంట్ ఇప్పించాలి. If you have psychological problems, mental problems, you have to see the doctors, psychiatrists, psychologists and seek for counseling. మానసిక రోగమా, దెయ్యం పట్టిందా, ఈ వివేచనం లేకుండా ఏదైనా చిన్న ఇబ్బంది వస్తే దెయ్యం పట్టిందని చెప్పి సదాయించి సమస్యలు, ఇబ్బందిలో కన్నీటిలో పెట్టే వాళ్ళు ఉన్నారు ఇంటి దగ్గర. Without knowing and differentiating whether the person is possessed or suffering from mental trauma, psychological problems, we cause pain and suffering at the afflicted one. ఒక నెల ముందు పెద్దక్క అమ్మని చెల్లిని తీసుకొచ్చి ముత్తకి వచ్చారు. 1 month back, an elder sister brought her mother and younger sister to Muttagi. కింద నుంచి అమ్మాయి ఫోన్ చేసింది, స్వామి ఎవరో వచ్చారు స్వామి, పెద్దగా గొడవ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు, మీరు కావాలంట, ప్రార్థన చేయాలంట అని చెప్పేసి అమ్మాయి పిలిచింది. నేను కిందకి వచ్చాను. Then the girl in the reception called the father and requested him, Father, some disturbance is going on here, they are asking for you. ప్రియులారా, ఆ పెద్దక్క మంచిగా చదివింది, మంచి ఉద్యోగం ఉంటుంది, చక్కగా జీవిస్తూ ఉన్నారు. The elder sister is well educated, she has a good job and living a very good life. రాగానే చెప్పింది, స్వామి మా చెల్లెలకి దయ్యం పట్టింది స్వామి, మీరు ప్రార్థన చేయాలి అని చెప్పి ఒక 10 కంప్లైంట్స్ చెల్లి మీద. As soon as he did, she complained that the younger sister is possessed, and she gave a list of things. ఈ పెద్ద ఆ అక్క మాట్లాడుతూ ఉంటే, ఈ కంప్లైంట్స్ చెప్తా ఉంటే, నేను ఈ చిన్నక్కని నా సహోదరిని చూస్తా ఉన్నాను, ఏం చేస్తుంది, ఏం మాట్లాడుతుంది. When the elder sister was giving the complaints, father was observing the brother and the younger sister. నేను ఏం మాట్లాడలేదు. ఆ పెద్దకి బయట తీసుకొచ్చాను, ఎందుకంటే వాళ్ళిద్దరూ ఆ కోట దగ్గర ఉన్నారు. ఆ పెద్దగా చదువుతున్న అమ్మాయి మంచి ఉద్యోగం చేస్తూ ఉంది, చూడటానికి చక్కగా ఉంది. బయట తీసుకొచ్చాను. అమ్మా, నీకు ఎవరు చెప్పారు మీ చెల్లికి దెయ్యం పట్టిందని అడిగాను. She was looking intelligent, well educated, and well studied, and in a good job. Then father took her aside and asked, "Who told you that she is possessed?" స్వామి, దెయ్యం పట్టింది స్వామి, నిజంగా ఎందుకంటే చూడండి అలా చేస్తుంది, ఇలా చేస్తుంది. నేను చెప్పాను, అమ్మా మీ చెల్లికి దెయ్యం పట్టలేదు, మనసు బాగలేదు, నీకు తెలుసా అని అడిగాను. She is behaving differently. She is not normal, and so I concluded that she is possessed. And the father replied, "My dear sister, she is not possessed. She is having psychological problems." అవును స్వామి, నాకు కూడా డౌట్ వచ్చింది స్వామి, కానీ దెయ్యం పట్టింది అని అందరూ చెప్పారు కాబట్టి నేను మీ దగ్గర తీసుకొచ్చాను స్వామి. మా చెల్లి నేను ఒక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి చూపిస్తాను స్వామి అని చెప్పేసి వాళ్ళిద్దరూ ఆ అమ్మను తీసుకొని ఇంటికి వెళ్ళిపోయారు. Dear father, I also doubted that she was having psychosomatic problems, mental trauma. But people around complained, looking at her behavior, after her life, that she is possessed. Now I realize I will take my sister to a good doctor. ప్రియులారా, నాలుగవ ముఖ్యమైన అంశం ఆంతరిక స్వస్థత, ఆంతరిక విడుదల.
Next thing we have inner healing. ఆంతరిక స్వస్థత అంటే ఏమిటి? ఆంతరిక విడుదల అంటే ఏమిటి? ప్రియులారా, What is this inner deliverance, inner healing? ఒకవేళ వినియోగించవచ్చు ఈ పేరు, ఎందుకంటే ప్రతి నెల మొత్తంలో 2 ధ్యాన పడకాలు ఉన్నాయి. ప్రతి నెల 2వ వారం బుధవారం నుంచి శనివారం వరకు ఇంగ్లీష్ భాషలో ధ్యాన పడకం ఉంటుంది. ప్రతి నెల 4వ వారం తెలుగు భాషలో కూడా ధ్యాన పడకం ఉంటుంది. ఈ ధ్యాన పడకంలో వచ్చేవారు ఒకవేళ వినియోగించవచ్చు ఆంతరిక స్వస్థత, ఇన్నర్ హీలింగ్ అని ఈ పదం. In every month we have 2 retreats, one in English and Telugu, and in every retreat we have this inner healing session. And those of you who have participated in Telugu and English retreat, and you have heard and experienced this inner healing. ప్రియులారా, ఈ ఆంతరిక స్వస్థత అందరికీ కావాలి. Every person needs this inner healing. ఒకవేళ బాహ్యంగా బహిరంగంగా చూస్తే చక్కగా ఉన్నాం, మంచిగా ఉన్నాం, అంతా పర్వాలేదు, మంచిగా నడుస్తుంది. కానీ ప్రియులారా, ఆంతరికమైన భయాల వలన, ఆంతరికమైనటువంటి సమస్యల వలన, టెన్షన్, ఇటువంటి హృదయ ఆవేదన వలన దెబ్బతిని ఒక రకమైన పరిస్థితిలో ఉన్నవారు ఎంతో మంది ఉన్నారు. Physically you look very strong, healthy, robust, beautiful, but when you look inside, there are wounds which causes pain, political feelings, resentment, bitterness. ప్రియులారా, ఈ తెలుగు ఇంగ్లీష్ ధ్యాన పడకంలో 3వ రోజు మంచి భావ సంకీర్తనం అంటే పాపాలన్నీ ఒప్పుకొని ఉపవాసం ఉండి చక్కగా ఆ రోజు సాయంత్రం గురువులు 4 గంటలు నడిపిస్తారు ఆంతరిక స్వస్థత ప్రార్థన ఆరాధన. In both the retreats on the third day, we have the reconciliation ceremony where we confess our sins, the sins that we have committed in our life. The day we fast and pray, and in the evening we have the inner healing session for about 3 to 4 hours. ఈ నెల 23 నుంచి 23 సోమవారం నుంచి 26 శనివారం వరకు తెలుగు ధ్యాన పడక నడుస్తూ ఉన్న ప్రియులారా, ఈ ప్రతి ఒక్క ధ్యాన పడకంలో, ప్రతి నెల ధ్యాన పడకంలో ప్రియులారా, ఆంతరిక స్వస్థత, ఇన్నర్ హీలింగ్ ఇంగ్లీష్ మరియు తెలుగు 2 భాషల్లో ఇక్కడ నడిపిస్తూ ఉంటే ప్రియులారా, ఎంతో మంది ఆంతరిక స్వస్థత దేవుడు చేసినప్పుడు శారీరకమైన స్వస్థత, దయ్యాలు, భూతాలు, పిశాచాలు వీటన్నిటి నుంచి విడుదల పొందుకుంటున్నారు, స్వస్థత పొందుకుంటున్నారు, మంచి లక్ష్యానికి తిరిగి వెళ్తున్నారు. This month on 23rd we are meeting Telugu retreat, and we have this inner healing session in every Telugu and English retreat. We have seen through our own experience many people who have participated and gone through this inner healing session have been liberated from various sicknesses. ప్రియులారా, ఈరోజు ఈ పరిశుద్ధమైన ఈ స్టేజ్ మీద, ఈ పవిత్రమైన దివ్య పూజ బలిపీఠం మీద దివ్య సప్రసాద రూపంలో మన యేసు క్రీస్తు వేచేస్తూ ఉన్నాడు. Praise the Lord. Today on this stage, on this altar, Jesus the Lord is here. ఏ యేసు క్రీస్తు అయితే పంట విస్తారంగా ఉన్నది, పనివారు తక్కువ అని పలికారో, ఏ యేసు క్రీస్తు అయితే 12 మందిని ఎన్నుకొని విడుదలలో స్వస్థపడడానికి పంపించారో, ఏ యేసు క్రీస్తు అయితే 70 మందిని ఎన్నుకొని అధికారం ఇచ్చి దయ్యము, పిశాచాన్ని వెళ్ళగొట్టి దేవుని ప్రజలకు స్వస్థతలు, విడుదలలు, ఆయుధాలను చేకూర్చడానికి పంపించారో, ఆ యేసు క్రీస్తు ఈ రోజు మన మధ్య ఈ దివ్య సప్రసాదంలో ఉన్నారు. The Lord Jesus, who requested the harvest is plentiful and the laborers are few. The Lord Jesus, who chose the 12 apostles and sent them on a mission. The Lord Jesus, who selected the 70 disciples and sent them on a mission.
మందిని 72 మందిని ఎన్నుకున్న ప్రభు దిగులారా ఎక్కడో కేరళ రాష్ట్రంలో పుట్టి పెరిగిన నన్ను ఎన్నుకొని మొత్తంగా తీసుకొచ్చారు. ఎక్కడో పుట్టి పెరిగిన దేవి పాత్రని మొత్తంగా తీసుకొచ్చారు. అలాగే ఎంతో మందిని ఈ సెంటర్లో ఆయన కార్యం జరిపించడానికి, ఆయన కార్యం చేయడానికి తీసుకొచ్చి ఉన్నారు. దిగులారా గత 20 సంవత్సరాలు ఈ ముందు దీవా కేంద్రం ద్వారా ఆయన ఎంత గొప్ప కార్యం చేస్తూ ఉన్నారు. The 70 disciples has called us, both of us, for the very from Kerala, I mean from Andhra Pradesh, from Rangana district, and there are so many fathers, musicians sitting here, having specially chosen for the ministry of God. We have been anointed by the power of the Spirit. ప్రియులారా, ఇంతమంది ఈ సెంటర్లో పనిచేస్తా ఉంది. ఇన్ని వేల మంది ప్రతి ఆదివారం ఇక్కడికి వచ్చి వాక్యం వింటూ గురువుల ప్రార్థన ద్వారా స్వస్థతలు విడుదల పొందుతున్నారంటే ఆ శక్తి, ఆ యేసు క్రీస్తు ప్రియులారా మనతో ఉన్నారు, మనతో జీవిస్తూ ఉన్నారు. పిలిచే పలికే దేవుడు ఆయన. Thousands and thousands of people have been healed by the praise and crying of the priest of his altar. It is not their ability, but Jesus who heals, Jesus who gives the deliverance. నీ రోగములో ఉన్నావా, సమస్యలో ఉన్నావా, కష్ట నష్టాల్లో ఉన్నావా, కృంగి కృషించిపోతూ ఉన్నావా, పైశాచిక శక్తి బంధకాల్లో ఉన్నావా, లేనిపోని పైశాచిక ప్రేరణలో ఉన్నా నీవు ఈ రోజు రకరకాలైనటువంటి భావమార్గాలు నేను ఇక్కడ ఈ వాక్యంలో చెప్పినటువంటి అన్ని రకాల సమస్యలు నీకున్నావా ప్రియులారా, నీకు విడుదల, నీకు రక్షణ ఆ యేసు క్రీస్తు నామములో ఈ ఇస్తాను. Are you wicked and depressed? Are you under the forces of evil, under the spell of evil, influenced by the evil spirits, influenced by sin? Today, in the most precious name of Jesus, you will receive deliverance. ఒక నిమిషం నిలబడదామా దేవుని సన్నిధిలో? మీరు ఎక్కడ ఉన్నా ఒక నిమిషం దేవుని సన్నిధిలో నిలబడదాం. So stand in the presence of God. ప్రియులారా, ఆ డోర్ కింద ఉన్న వారు ఒక్కడు ముందుకు రండి. ఈ వరాందలో ఉన్న వారందరూ, బయట ఉన్న వారందరూ కూడా లోపలికి రావాలని మనం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే యేసు క్రీస్తు అభిషేకించినటువంటి గురువులు, సేవకులు, సేవకురాలు ఈ యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో ఇప్పుడు ప్రియులారా ఆనాడు 12 మంది, ఆనాడు 72 మంది స్వస్థత విడుదలలు జనాలకు కలిగించినట్లు ఈ రోజు ప్రార్థన చేయబోతున్నాను. All those who are standing, let the widows and those who request you to come inside. We are going to pray to Jesus, who has the power, the Father, apostles, the 70 disciples, is amidst us today. In His name, we are going to give you deliverance. ఒక చిన్న సజెషన్ ప్రియులారా, ఈ మధ్యలో కొద్దిగా గ్యాప్ ఇవ్వండి. ఈ మధ్యలో ఈ వీడియో కరెక్ట్గా నేను ఆ పెద్ద డోర్ మధ్యలో స్ట్రైట్గా చిన్న గ్యాప్ ఇవ్వండి. ఇక్కడ మధ్యలో కూడా గ్యాప్ ఇవ్వండి. Please leave the space here. Please you walk. గమనించండి. ఇంకో ఇక్కడ కూడా మధ్యలో స్ట్రైట్. మీరు ఎక్కడ ఉన్నారా కూడా చిన్న స్ట్రైట్ గా నేను ఇక్కడ ఉన్నాను కదా, స్ట్రైట్ గా ఒక చిన్న స్ట్రైట్ ఒక దారి వదలండి. కుర్చీలో కూర్చున్న వాళ్ళు కూడా మీ కుర్చీలు కొద్దిగా అటు ఇటు జరిపి మధ్యలో ఒక చిన్న దారి వదలాలని కోరుకుంటున్నాను. కుర్చీలో కూర్చున్న వారు కూడా స్ట్రైట్ గా మీ కుర్చీ కొద్దిగా అటు ఇటు జరిపి మధ్యలో ఒక దారి వదలకుండా కోరుకుంటున్నా. ఆ దారిలో మీ పిల్లల్ని, మీ బ్యాగు, మీ వస్తువులు ఏది కూడా పెట్టవద్దు. అలాగే గమనించండి, ఆ గోడ దగ్గర ఉన్న వాళ్ళు కూడా నీ సపోర్ట్ ఇవ్వకపోతే గోడ పడిపోయేది లేదు. ఒకటి కొద్దిగా
మీ సపోర్ట్ లేకపోతే గోడ పడిపోవద్దు, భయపడవద్దు. ఆ గోడ దగ్గర ఉన్నాడు కొద్దిగా ఒక్కడు లోపలికి. All those who are standing, dear brother, please go inside. ఈ మధ్యలో పిల్లలు మీ వస్తువులు బేగు ఏది కూడా పెట్టవద్దు. అలాగే గోడ దగ్గర ఉన్న వాళ్ళమ్మ మీరు సపోర్ట్ ఇవ్వకపోతే గోడ పెట్టవద్దు. కొద్దిగా ఒక్కడు గోడ గట్టిగానే ఉంటుంది, మీరు ఏం భయపడవద్దు. ఆ గోడ దగ్గర ఉన్న వాళ్ళు ఒక్కడు లోపలికి వెళ్తాను. గోడ సపోర్టు, దేవుడు మీకు సపోర్ట్గా ఉంటారు. ఒక దాని వదిలిపెట్టినమ్మా, అక్కడ పడుకోబెట్టే మీ బాబను పాపను ఎత్తుకున్నాము. వస్తువులు ఏది పెట్టవద్దు, వాలంటీర్స్ చూడండి. ఈ 3 దారులు గోడ దగ్గర సెంటర్లో ఏది కూడా మొదలు పెట్టవద్దు. దారి గురువుల కోసం క్లియర్గా చేయాలని కోరుకున్నాను. మీరు ఎక్కడ ఉన్నా మీ 2 చేతుల మీద ఉంచి కళ్ళను మూసుకోండి. మీరు ఎక్కడ ఉన్నా 2 చేతుల మీద ఉంచి అందరి కళ్ళను మోసుకోండి. కళ్ళ తెరిచి ఎప్పుడు కూడా అటు ఇటు చూడవద్దు. మనం చేస్తున్నాం. ఇది ఈ ప్రార్థన, ఈ విడుదల మీకోసం అనిపిస్తున్నాం, చేస్తున్నాం. కళ్ళ తెరవద్దు. నేను ఎందుకు చెప్పానంటే ఇక్కడ మంత్రవాదం చేయడానికి కాదు, తాయెత్తు కట్టించడానికి కాదు, పూజలు చెప్పడానికి కాదు. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తారంటే మీ కళ్ళు తెరిచి చూస్తే సాతాను లేనిపోని ఆలోచన కనిపిస్తారు. అందుకే if you open your eyes, you will not be able to concentrate. The evil spirits, evil forces and evil influences will disturb you. మీకోసం ఆత్మ చెప్తున్నాను, కళ్ళ తెరిచి చూడవద్దు. కళ్ళ తెరిచి అటువంటి చూస్తే లేనిపోని ఆలోచనలు, లేనిపోని డిస్టర్బెన్సెస్ మీకు వస్తాయి. కేవలం ప్రభువా నాకు విడుదల కావాలని, ప్రభువా నాకు స్వస్థత కావాలని, ఇటువంటి అన్ని రకాల వైశాఖ ప్రేరేపణలు, ప్రభావం నా నుంచి విడిపోవాలని మీరు వ్యక్తిగతంగా కోరుకొని అందరి కళ్ళను మోసుకొని చేతులు మీ హృదయం మీద ఉంచి 1 నిమిషం నిశ్శబ్దంగా ఉన్నాను. Do not look around. Just concentrate and pray that you be delivered and receive the deliverance of the Lord. అలాగే దేవుని సన్నిధిలో పిల్లలు మోసుకొని ఈ ఆలయంలో యేసుక్రీస్తు చేసిన వాగ్దానం ప్రకారం ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా పేరు మీద కొలుకొని ఉంటారో వారి మధ్య నేనేమంటానని పలికిన ఆ క్రీస్తు ఏ ఆలయంలో అయితే గత 20 సంవత్సరాలు వేల లక్షల మంది స్వస్థతలు, విడుదల పొందుతున్నారో అదే ఆలయంలో, అదే దేవుని సన్నిధిలో మీరందరూ ఉన్నారు. There you are with God and my name. There will be the Lord promised in this the prayer hall of the last 50 years. The Lord gave deliverance to thousands and thousands of people. And today you are standing in His presence in this prayer hall. And the Lord is promising. మరియు ఫ్రెండ్స్, అలాగే కళ్ళను మోసుకొని నేను వాక్యములో చెప్పినట్లు 4 ముఖ్యమైన విషయాలు మీ మనసులో ధ్యానం చేసుకోండి. మొట్టమొదటిగా మీ ఇంటిలో తరచుగా ఆత్మహత్యలు, నరహత్యలు, అబోర్షన్స్, కడుపు చేయించడం లేదా కొన్ని రకరకాల పరంపరాగత రోగాలు, సమస్యలు, మానసిక రోగము, మానసిక వ్యాధులు, ఇటువంటి ఏదైనా నీవు ఏం తప్పు చేయలేదు కానీ మీ పూర్వీకులు, మీ తల్లిదండ్రులు తరతరములుగా చేసినటువంటి కొన్ని పనుల వలన నువ్వు ఈ రోజు సమస్యలో, ఇబ్బందుల్లో, రోగములో, కన్నీటిలో ఉన్నావా అని 1 నిమిషం కళ్ళను మోసుకొని అలా ధ్యానించండి. రెండవదిగా నువ్వు ఏ తప్పు చేయలేదు కానీ మీ ఇరుగు వరకు వాడు, మీ బంధువులు, మీ శత్రువులు, మీ ఊరిలో ఉన్నవారు నీకు వెలుగుగా చేతపడి చేపించి నువ్వు చనిపోవాలని,
నీకు సమస్యలు రావాలని, నీకున్న ఆస్తి అంతస్తు అన్నీ నశించిపోవాలని, నీకు పిల్లలు పుట్టవద్దు అని, నీకు రకరకాల కుటుంబ కలహాలు రావాలని, రోగ వ్యాధి రావాలని మీకు విరుద్ధంగా మీ శత్రువులు ఏదైనా చేతపడి ఏదైనా మంత్రతంత్రాలు, పూజలు, తాయెత్తులు, కొబ్బరికాయ, నిమ్మకాయ ఇవన్నీ తీసుకొచ్చి నీకు విరుద్ధంగా కుటుంబంలో చేసుకున్నావా? ధ్యానించండి. మూడవదిగా ప్రియులారా, నీకు సొంతముగా నీకేదైనా అనారోగ్య వస్తు వచ్చినప్పుడు, రోగము, వ్యాధి, బాధలు మధ్య వచ్చినప్పుడు నువ్వే దర్గా దగ్గరికి వెళ్ళి బాబా, అయ్యగారు ఇటువంటి చాతపడి చేపించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి తాయెత్తు కట్టించుకొని, అంధ్రాలు కట్టించుకొని, మందిరించిన తాడు కట్టించుకొని, ఇంటి దగ్గర విగ్రహాలు కట్టించుకొని, రకరకాల వస్తువులు, పటాలు, ఫోటోలు, విగ్రహాలు, కొబ్బరికాయ, నిమ్మకాయ, పసుపు, కుంకుమ ఇవి అన్ని రకాల వస్తువులు మీ ఇంటి దగ్గర పెట్టి నీవు స్వయంగా అటువంటి సమస్యలకు గురి ఉన్నావా? అలా గమనించండి. ఈ సమయంలో మీ మెడలో, నడుములో, చేతిలో, కాళ్ళలో ఎక్కడైనా తాయెత్తులు ఉండే, మంత్రించిన తాడు ఉండే, రకరకాలైనటువంటి శక్తికరమైనటువంటి వస్తువులు ఉంటే ఏమాత్రం సందేహం వద్దు, ఏమాత్రం డౌట్ పడవద్దు, రెండవసారి ఆలోచించవద్దు. ఆ తాయెత్తు, ఆ తాడు, ఆ మంత్రించిన ఏ వస్తువు అయితే మీ దగ్గర ఉన్నదో అది ఒక్కసారి తీసివేయండి. అది మీ శరీరం మీద ఉన్నంతగా If anybody has a black thread, black metal on your body, neck, wrist, face, and neck, please remove it without a second thought, not as a thought. నాలుగవది చివరి అంశం మందు, పొగ, వేడి ఇటువంటి మా వస్తువులు తిని తాగి, చెడు సినిమాలు, చెడు బొమ్మలు, చెడు పటాలు, చెడు సీడీలు, ఇంటర్నెట్, పోర్నోగ్రఫీ, హస్తప్రయోగం, సొలింగ సంయోగం, జంతువులతో సంయోగం, వ్యభిచారం, రకరకాల చెడు పనులు, కామమోహ తలంపుల వలన చేసుకుంటూ నీవు జీవించి ఒక్కొక్క రోజు నీ జీవితం నశించిపోతూ ఉంటుందా? చదవలేదు, ప్రశాంత మనసు లేదు, ప్రార్థన చేయడానికి మంచి మనసు లేదు, అమ్మా నాన్నతో సంబంధం బాగలేదు, భార్యతో, భర్తతో సరిగా ఉండలేకపోతున్నాం, గుడికి వెళ్ళబుద్ధి కావడం లేదు, బైబిల్ చదివితే నిద్ర వస్తూ ఉంది, ప్రార్థన చేసే మనసు లేదు, ప్రార్థిస్తున్నాను కానీ కన్నీటి మాత్రం ఆగటం లేదు, ప్రభువు నా ప్రార్థన ఆలకించడం లేదు. ఇటువంటి సమస్యలు ఉన్నావా సహోదర, సహోదరి? ఈ సమయంలో కళ్ళు మూసుకొని మీ జీవితాన్ని దేవునికి సమర్పించు. 12 మంది శిష్యులు ఎన్నుకున్న ప్రభు, 72 ఎన్నుకున్న ప్రభు, దయ్యము, విశ్వాస, అపవాద, శాస్త్రాన్నిటి మీద అధికారం ఇచ్చిన ఆ యేసు క్రీస్తు నీకు రక్షకుడుగా ఉన్నాడు. ఆయన ఒక్కడే రక్షకుడు. ఆయనలో శక్తి ఉంది, విడుదల ఇచ్చే శక్తి ఉంది, స్వస్థత ఇచ్చే శక్తి ఉంది. ఆయన అభిషేకించిన గురువులు, అభిషేకులు ప్రార్థించినప్పుడు విడుదల జరుగుతాయి, రోగాలు మాయమైపోతాయి, శాంతి సమాధానాలను కల్పిస్తాడు. నిన్ను సమర్పించు, పూర్తిగా సమర్పించు. యేసయ్యా, యేసయ్యా, నా శరీరం సమర్పిస్తూ ఉన్నా, యేసయ్యా నా మనస్సును సమర్పిస్తూ ఉన్నా, యేసయ్యా నా వ్యాధి బాధను సమర్పిస్తూ ఉన్నా, యేసయ్యా నా అప్పుల సమస్యను సమర్పిస్తూ ఉన్నా. నాకు నిద్ర లేదు, ప్రాణం బాగలేదు, చదువు లేదు, కుటుంబ సంబంధం బాగలేదు, నేను నశించిపోతూ ఉన్నాను ప్రభు. యేసు క్రీస్తు శరణంలో ఒక్క నిమిషం మా పాపాలు ఒప్పుకుంటాను, పాపాలు ఒప్పుకుంటాను. ఏ పాపమైతే, ఏ అగత్యమైతే, ఏ కార్యమైతే, ఏ పని అయితే
యేసు క్రీస్తుకు విరుద్ధంగా మనం చేశాము. ఒక్క నిమిషం యేసు క్రీస్తు మనతో పాపాలు ఒప్పుకుంటాం. Confess all your sins before the presence of Jesus. In the book of Isaiah, the Lord said, if you confess your sins,